క్లుప్తమైన పరిచయాన్ని నేను చేసుకున్నాను. My name is Godwin George. సహోదరుల పేరు గాడ్విన్ జార్జ్. I worship the Lord with the saints in Ebenezer Brethren Assembly in Delhi. ఢిల్లీలో ఎబెనేజర్ బ్రదర్ అసెంబ్లీతో ఉన్న పరిశుద్ధులతో కలిసి నేను ఆరాధన చేస్తూ ఉంటాను. And I went to be in the full-time ministry of the Lord in the year 2020. 2020 సంవత్సరంలో సంపూర్ణ సేవ కొరకై నేను ప్రత్యేకించబడ్డాను. I also serve as the elder in the Ebenezer Brethren Assembly. ఎబెనేజర్ బ్రదర్ అసెంబ్లీలో సేవకులుగా మాత్రమే కాక సంఘ పెద్దగా కూడా నేను కొనసాగుతూ ఉన్నాను. To share my brief testimony, I have my family there in Delhi. క్లుప్తంగా నా కుటుంబ సాక్ష్యాన్ని చెప్పాలి అనుకుంటే ఢిల్లీలో నాతో పాటు నా కుటుంబము కూడా ఉన్నారు. My wife and 2 sons. భార్య, 2 పిల్లలు. My parents are also there with me. అలాగే నా తల్లిదండ్రులు కూడా నాతో ఉన్నారు. And I was born into a believing household. నేను రక్షించబడిన కుటుంబంలోనే జన్మించాను. My father was an evangelist back in Punalur, Kerala. కేరళలో పుతునూరులో మా తండ్రి గారు ఒక స్వార్థికులుగా ఉన్నారు. He lived in great poverty, but he faithfully served the Lord. ఆయన చాలా పేదరికంలో జీవించాడు, కానీ ప్రభువుని మాత్రం చాలా నమ్మకంగా ఆయన సేవించాడు. And when I was just 6 months old, he went to be with the Lord. 6 మాసాల బాబుగా ఉన్నప్పుడే వీరి తండ్రి గారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. So from my father, I heard many faithful incidents in my grandfather's life. మా తాతగారి జీవితం నుండి యు టాకింగ్ అబౌట్ యువర్ గ్రాండ్ ఫాదర్. My grandfather. అచ్చా, క్షమించండి. వీరి తాతగారు వారు కేరళలో గంభీరంగా ప్రభుని సేవించారు. తాను 6 నెలల బిడ్డగా ఉన్నప్పుడే తాతగారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. తాతగారు ఎంత నమ్మకంగా ప్రభుని సేవించారో ఆ విషయాలు మా నాన్నగారి నుండి నేను తెలుసుకున్నాను. My father was in the government service in New Delhi. తండ్రి గారేమో న్యూఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగంలో వారు పనిచేశారు. So I was brought up in Delhi. My whole education was in Delhi. ప్రియులు అక్కడే ఢిల్లీలోనే నేను పెరగడం జరిగింది. విద్య కూడా ఢిల్లీలోనే అభ్యసించడం జరిగింది. Although I heard so many things about my grandfather, it was never my intention to enter into the service of the Lord. మా తాతగారి గురించి, వారి సేవను గురించి అనేక సంగతులు నేను విన్నప్పటికీ నేను ప్రభు పరిచర్య చేయాలి అనేది నాకేమాత్రం ఇష్టం లేదు. I lived a normal life according to the pattern of this world. ఈ లోకంలో ఎలాగూ వ్యక్తులు జీవిస్తూ ఉంటారో అలాంటి జీవితాన్ని నేను జీవిస్తూ వచ్చాను. I completed my education. నా చదువుని నేను పూర్తి చేసుకున్నాను. Yeah, I was saved. I accepted the Lord in the waters of baptism. నేను రక్షించబడి నీటి బాప్తీసం పొందాను. And after my education was complete, I got a job. విద్య అభ్యసించిన అనంతరం నాకు ఒక ఉద్యోగం కూడా దొరికింది. I joined the IT industry. I joined Infosys in Bangalore. బెంగళూరులో ఇన్ఫోసిస్ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా నేను పనిచేశాను. And my work used to take me to many different places in India and the world. నేను పనిచేస్తున్నటువంటి పని పలు స్థలాలకి, కొన్నిసార్లు భారతదేశంలోనూ కొన్నిసార్లు బయట దేశాలు కూడా నా ఉద్యోగ బాధ్యతలను బట్టి నేను వెళ్ళవలసి వచ్చేది. But in all those days, there was never any intention for me. I used to serve the Lord in whatever capacity I had, but there was no intention to serve the Lord full time. అయితే నేను ఉద్యోగం చేస్తూ ఉన్నప్పటికీ ప్రభువు నాకు ఇచ్చిన సామర్థ్యము కొలది వివిధ రకాలుగా నేను ప్రభువుని సేవిస్తూ వచ్చాను. కానీ సంపూర్ణ సేవ కొరకు రావాలి అనే ఆసక్తి మాత్రం నాకు ఉండేది కాదు. I used to, wherever I was, I used to go to the fellowship there and serve God faithfully there. నేను ఎక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నా అక్కడున్న స్థలములో స్థానిక సంఘాలకు వెళ్ళి ప్రభువుని ఆరాధిస్తూ నాకు ప్రభు అప్పగించిన పరిచర్యను నేను జరిగిస్తూ ఉండేవాడిని. I lived and worked in Bahrain in Middle East for close to 2 years. 2 సంవత్సరాలు ప్రియులు బహ్రెయిన్లో కూడా ఉండడం జరిగింది. Then for more than a year I was in Singapore and working there. సుమారుగా 1 సంవత్సరం పైగా సింగపూర్లో కూడా ఉద్యోగం చేయడం జరిగింది. Then I lived in United States for more than a year. అలాగే అమెరికాలో కూడా 1 సంవత్సరం ఉండడం జరిగింది. Then in London, in Dubai, in Abu Dhabi, all these places I spent a lot of time. లండన్లో, దుబాయ్లో, అబుదాబిలో ఇలాగ దాదాపు బయట దేశాల్లో కూడా చాలా సమయం, సుమారుగా 1 సంవత్సరం పాటు ప్రతి దేశంలో ఉద్యోగాలను బట్టి ఉండవలసిన అవసరం ఏర్పడింది. But in all these places where I lived, I always used to come back to India.
నేను వేరు వేరు దేశాల్లో ఉద్యోగ బాధ్యతల నిమిత్తమై వెళ్ళినా మరలా తిరిగి స్వదేశానికి అనగా భారతదేశానికి నేను రావడానికి ఎప్పుడు ఇష్టపడేవాడిని. I had the option to continue in each of these countries. ప్రతి దేశంలో ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లేకపోతే లండన్ వెళ్ళినా, అబుదాబి వెళ్ళినా, ప్రతి దేశంలో అక్కడున్న ఉద్యోగ బాధ్యతల్లో అక్కడే ఉండి కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. But I always used to come back to India. కానీ నేను మాత్రం అక్కడ ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి భారతదేశానికి రావాలనుకునేవాడిని. And I never understood the reason. I thought maybe I was homesick. కారణం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. అందరూ దుబాయ్లో అవకాశం వస్తే బాగుండు, అమెరికాలో అవకాశం వస్తే బాగుండు అనుకుంటారు. నాకు అవకాశం వచ్చి 1 సంవత్సరం ఉద్యోగం చేసిన తర్వాత మరలా ఇంటికి రావాలనుకునేవాడిని. ఆ కారణం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. నేనేమనుకునేవాడిని అంటే అమ్మా నాన్న మీద, భార్య పిల్లల మీద బెంగ ఉందేమో అనుకునేవాడిని. So it was in the year 2011 when I was in Singapore that proposal for my marriage came. 2011 సంవత్సరంలో నేను సింగపూర్లో ఉండగా ప్రియులకి వివాహ సంబంధం అనేది వచ్చింది. So I came to India, I went to Kerala and I met my wife Merlin there. ఇండియాకి తిరిగి రావడం జరిగింది. అక్కడ వారి ప్రియ భార్యను వారు కలవడం జరిగింది. And when we met for the first time, we talked to each other. మొదటిసారి పెళ్లి చూపుల కొరకై వెళ్ళినప్పుడు వారిద్దరు సహోదరి ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. And we talked about different things. వివిధ విషయాలు వారు మాట్లాడుకున్నారు. But then out of nothing I asked her that if I go for the Lord's service, will it be okay for you? చాలా సంభాషణ జరిగిన తర్వాత ఒక విషయం మాత్రం చాలా తేటగా ఆవిడతో నేను చెప్పాను. అదేంటంటే, ఒకవేళ నేను కనుక సంపూర్ణ సేవ కొరకు అప్పగించుకుంటే అది నీకు సమ్మతమేనా అని అడిగాను. I did not go there with this question prepared in my mind. వాస్తవానికి నేను పెళ్లి చూపుల నిమిత్తమై వెళ్ళినప్పుడు అలాంటి ప్రశ్న నేను కలిగి అక్కడికి వెళ్ళలేదు. But I don't know how that question came and I asked her. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్న మాటల మధ్యలో ఈ ప్రశ్న ఎలా వచ్చిందో, ఎలా నేను అడిగానో నాకు మాత్రం పూర్తిగా తెలియదు. But she was very happy. She said, "We'll be very happy to be in the ministry." ఆవిడ ఆ మాట విన్నప్పుడు చాలా సంతోషపడింది. పరిచర్యలో ఉండడం నాకు కూడా చాలా సంతోషమే అని తెలియచేసింది. So we got married in 2012. 2012లో వివాహం జరిగింది. And then many years passed by. ఆ తదుపరి చాలా సంవత్సరాలు గడిచాయి. We went to many different places abroad. We lived in the United States, Abu Dhabi, many different places we lived. వివాహమైన అనంతరం కూడా ఉద్యోగ నిమిత్తమై వివిధ దేశాల్లో నివసించడం జరిగింది. Then I was posted back in Delhi. తిరిగి ఢిల్లీలో ఉద్యోగ బాధ్యతల నిమిత్తమై ఢిల్లీలో వారు ఉద్యోగం చేయడం జరిగింది. And life was continuing well in Delhi. ఢిల్లీలో జీవితం అనేది చాలా నెమ్మదిగానే సాగుతూ ఉంది. I was faithfully serving the Lord in all the capacity that I had in my assembly. మా స్థానిక సంఘంలో ప్రభు నాకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను నమ్మకంగా ప్రభుని సేవిస్తూ వచ్చాను. Often when people come into the service of the Lord, there is a big event in their life. అనేక పర్యాయాలు ప్రజలు దేవుని పరిచర్యలోనికి వచ్చినప్పుడు వారి జీవితాల్లో గొప్ప సంభవాలు జరుగుతూ ఉంటాయి. Something big will happen in their life. Usually, I'm not saying everyone's case, something big will happen and then they will turn to the Lord's service. మొత్తానికి ఒక వ్యక్తి ప్రభు పనికి సంపూర్ణంగా రావాలి అంటే ఏదో ఒక కార్యము దాని వెనక జరుగుతుంది. ఆ కార్యము జరిగినప్పుడే చాలామంది వ్యక్తులు సంపూర్ణ సేవ కొరకై వారు ప్రత్యేకించుకుంటారు. But there was nothing in my life like that. It was a very normal life. కానీ నా జీవితంలో అలాంటి అనుభవం ఏమీ లేదు. ఏదో ప్రత్యేకమైన అద్భుతం జరగడమో, కార్యం జరగడమో అవేమీ లేదు. అంతా చాలా సహజంగానే జరిగింది. But one day when I was going to the office, I was reading from 2 Timothy chapter 2. అయితే ఒక దిన నేను ఆఫీస్కి వెళుతూ ఉండగా తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం నేను చదువుతూ వెళుతున్నాను. And it was verse 4 which affected me deeply. వచనం 4 నన్ను చాలా లోతుగా తాకింది. And we'll read that verse, 2 Timothy chapter 2 and verse 4. ఆ వచనాన్ని మనం చదువుదాం. తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం వచనం 4. No man that warreth entangleth himself with the affairs of this life, that he may please him who had chosen him to be a soldier. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. Yes, the word of God tells us we are all in a spiritual war. మనమేమి నమ్ముతాం? దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? మనమందరము ఆత్మీయమైన పోరాటములో ఉన్నాం. And the only desire which we should have in our heart is to please him, please God who has chosen us to be his soldiers. ఆత్మీయమైన పోరాటములో ఉన్న మనము మనలను ఎన్నుకున్న ప్రభువుని
సంతోష పెట్టాలనే ఒకే ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి. What can we give more to please God? మనలను రక్షించిన ఈ ప్రభువుకి ఆయన్ని సంతోష పెట్టడము తప్ప ఇంకా ఏమి ఎక్కువ మనం ఇవ్వగలం? I started giving more of my time to God. నేను ఎక్కువ సమయం ప్రభువుకి ఇవ్వడం వస్తూ వచ్చాను. I started giving more of my money to God. నాకు వచ్చే సొమ్ములో చాలా సొమ్ము ప్రభువుకి ఇవ్వడం నేను చేస్తూ వచ్చాను. As much as I could do, I started giving. నేను ఎంత సొమ్ము ప్రభువుకి ఇవ్వగలను అంత సొమ్ము ఇస్తూ వచ్చాను, అంత పని చేస్తూ వచ్చాను. But the burden which God gave me kept growing and growing and growing in my heart. అయితే ప్రభువు పని చేయాలనే ఆ భారము ఏదైతే ప్రభువు నా హృదయంలో ఉంచాడో అది ప్రతి దినము పెరుగుతూ వచ్చింది. God said, I don't want your time. ప్రభు అన్నాడు నాతోటి, నీ సమయం నాకు అక్కర్లేదు అన్నాడు. God said, I don't want your money. నీ సొమ్ము నాకు అక్కర్లేదు అన్నాడు. God said, I want you. దేవుడు ఏమన్నాడంటే నాకు నువ్వు కావాలి అన్నాడు. And just like Moses and many other people in the Bible, I asked, why me? మోషే అడిగినట్లుగా లేకపోతే పౌలు అడిగినట్లుగా నేను కూడా ప్రభువుని అడిగాను, ప్రభువా నేను ఎందుకు కావాలయ్యా నీకు అని అడిగాను. I am generally a very shy kind of person. సహజంగా నేను చాలా సిగ్గుపడేటువంటి వ్యక్తిని. I am very quiet with my work and I'll do my work and I'm very happy there. నేను కేవలం నా పని ఏదైతే ఉందో ఆ పనిలోనే నిమగ్నం అయిపోయి నెమ్మదిగా ఉంటాను, చాలా సంతోషంగా ఉంటాను. And so I asked God, what can I give to you? I don't have anything to give. కాబట్టి ఇప్పుడు దేవుడిని నేను అడుగుతున్నాను, దేవా నేను ఏమి నీకు ఇవ్వగలను అని అడుగుతూ వచ్చాను. We have the people of the Lord who serve the Lord, they have to be bold, they have to go outside and they have to do so many things. ప్రభు పిల్లలైన వారు చాలా ధైర్యంగా బయటికి వెళ్ళాలి, చాలా ధైర్యంగా సాహసంతో చాలా పనులు చేయాలి. And I was reading from the portion where God talked to Moses. దేవుడు మోషేతో మాట్లాడిన ఒక భాగాన్ని నేను చదివాను. And I also was giving the same excuses to God. God, I can't do anything. Please don't send me. ప్రభు నువ్వే కావాలి అని నన్ను పిలిచినప్పుడు నేను ప్రభుతో మోషే చెప్పినట్లుగా సాకులు చెప్పాను. ప్రభువా నేనేం చేయలేనయ్యా, నాకేమీ చేత కాదు అని సాకులు చెప్తూ వచ్చాను. The very next day, the elders of our church came for a house visit. తర్వాత దినమే మా స్థానిక సంఘ పెద్దలు మా ఇంటికి వచ్చారు. So they do it regularly. Every month or so, 2 months or so, they will visit every house. వారు సహజంగా అలాగ చేస్తూ ఉంటారు. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో సంఘంలో ఉన్న ప్రతి ఇంటిని వారు దర్శిస్తూ ఉంటారు. And they'll spend some time inquiring about the family and they'll spend some time in the word and prayer. కుటుంబ క్షేమ సమాచారం గురించి వారు తెలుసుకుంటారు. అలాగే దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు చెప్తారు, ప్రార్థనలో గడుపుతారు. అలాగూ కుటుంబాలను దర్శిస్తూ ఉంటారు. And when it came for the time in the word, one of the elders, he chose this same passage in Exodus. ఒకానొక దినమున పెద్దలు దర్శించడానికి వచ్చినప్పుడు పెద్దలలో ఒకరు నిలబడి వాక్యము చెప్తూ ఉండగా నిర్గమకాండము నుండి అదే లేఖన భాగాన్ని వారు ఎత్తి ఆ దినం చెప్పడం జరిగింది. About the incident between Moses and God when they talk. దేవునికి మోషేకి మధ్య జరిగిన సంభాషణ ఉంది కదా నిర్గమకాండంలో, దాని గురించిన ప్రస్తావన సంఘ పెద్దలు ఆ దినమున ప్రస్తావించారు. And while I was sitting there, I was so shocked and amazed. నేను ఆ కుటుంబ ప్రార్థనలో అనగా పెద్దలు వచ్చి దర్శించినప్పుడు కూర్చొని ఉండగా ఆ పెద్దలు చదువుతున్న లేఖన భాగాలు చూచి నేను చాలా ఆశ్చర్యపోయాను. Then I realized it's God's Holy Spirit who's leading him. అప్పుడు నేనేమి గ్రహించాను అంటే నాకు వచ్చిన లేఖన భాగమే పెద్దలకు కూడా వచ్చింది అంటే పరిశుద్ధాత్ముడు నిశ్చయముగా పెద్దలను నడిపిస్తున్నారు అని నేను గుర్తించాను. And through many miracles that God worked in my life, అలాగే చాలా అద్భుతాల ద్వారా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. after a long time of deliberation and after a long time, I could finally take the decision. చాలా కాలం తర్వాత నేను అన్నీ గ్రహించి ప్రభు కొరకై నిర్ణయం తీసుకున్నా. And I looked back and I could understand why I always used to come back to India. నేను ప్రభు కొరకు నిర్ణయం తీసుకున్న తర్వాత నా జీవితం అంతా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచన చేశా. నేను ఏ దేశంలో ఉన్నా మరలా అక్కడ కొనసాగడానికి అవకాశాలు ఉన్నా నేను ఎందుకు భారతదేశానికి తిరిగి వచ్చేవాడనో ఆ సంగతులన్నీ నేను జ్ఞాపకం చేసుకున్నా. If I would have settled anywhere in any outside country, I would have never come back to India. ఒకవేళ భారతదేశంలో కాకుండా ఇంకేదైనా దేశంలో నేను గనక స్థిరపడి ఉండుంటే ప్రభు పనికి అసలు నేను వచ్చేవాడినే కాదు. So looking back, I understood why I came back. వెనక్కి తిరిగి చూడడం ద్వారా నాకు అర్థమైంది ఎందుకు నేను అక్కడున్న సంవత్సరం కాలం అయిపోయిన వెంటనే భారతదేశానికి వచ్చేవాడిను. ఆ విషయాలు తేటగా అర్థమయ్యాయి. So after discussion with my family and my elders and dear brothers and sisters, I took the decision.
కుటుంబ సభ్యులతో, సంఘ పెద్దలతో, స్థానిక సంఘంలో ఉన్న సహోదరులతో, సహోదరీలతో అందరితో ఈ భారాన్ని నేను చర్చించుకున్న తర్వాత, పంచుకున్న తర్వాత నేను ప్రభు పని కొరకై రావడం జరిగింది. And I had no idea what I would do in the ministry. ప్రభు పనికి వచ్చిన తర్వాత కూడా అసలు ప్రభు పనిలో నేనేం చేయాలి అన్న ఆలోచన కూడా నాకు లేదు. But God is so faithful, He led me step by step. అయితే దేవుడు చాలా నమ్మదగిన వాడు. ఆయన ఒక అడుగు తర్వాత మరొక అడుగు ఆయన నన్ను నడిపిస్తూ వచ్చాడు. Each and every step He prepared me for the ministry which was to come, especially in northern parts of India. ప్రత్యేకంగా ఉత్తర భారతదేశంలో నేను పరిచర్యలో చేయవలసిన ప్రతి అడుగు ప్రభు నా కొరకై సిద్ధపరుస్తూ వచ్చాడు. And in all these things, God has been faithful, especially towards the ministry in Delhi as well. ఈ విషయాలన్నిటిలో ప్రత్యేకంగా ఢిల్లీలో జరుగుతున్న పరిచర్యలో ప్రభు నాకు సహకారిగా ఉన్నాడు. And in all the ups and downs in life, God has been so good to us. జీవితంలో అన్నీ ఉన్నాయి, ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి, అనగా దీవెనలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ప్రభు చాలా నమ్మదగిన వాడుగా మా పట్ల ఉన్నాడు. So if there is one thing I would like all of you to take away from my testimony, నా సాక్ష్యములో నుండి మీరు నేర్చుకోవాలి, లేకపోతే మీరు తెలుసుకోవాలనుకుంటున్న ఒక సంగతి ఏంటంటే, is that we may not understand the things which are happening in our life right now. ప్రస్తుతం మన జీవితంలో ఏమి జరుగుతున్నాయో వాటిని బహుశా మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. Why is this happening? Why is God bringing that thing into my life? We may not understand that. ఇది ఎందుకు నా జీవితంలో జరుగుతుంది, ఇలాంటి సంభవాన్ని ఎందుకు నా జీవితంలో తీసుకొని వచ్చాడు, కొన్నిసార్లు ఇవి వెంటనే మనకు అర్థం కాకపోవచ్చు. Sometimes we may not understand the decisions that we are taking. కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు కూడా మనకు అర్థం కాకపోవచ్చు. But if we walk after God faithfully, అయితే దేవునితో నమ్మకంగా మనం నడిచినట్లయితే one day we will turn back and we'll see and we'll understand those decisions. God will show that. ఒక దినాన మనం వెనక్కి తిరిగి చూచి జీవితంలో ఎందుకు దేవుడు వీటన్నిటిని జరిగించాడో వాటిని గమనించి మనం అర్థం చేసుకుంటాం. So walk after God faithfully. కాబట్టి దేవునితో నమ్మకంగా నడవండి. I was telling Brother John while we were on our way over here, ప్రియులు జాను నేను కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా సహోదరులతో నేను ఇలా చెప్పాను, to always keep our ears open for God's call. దేవుని స్వరము వినడానికి మన చెవులు ఎప్పుడు తెరిచి ఉంచాలి. There is a lot of noise in this world. ఈ లోకంలో చాలా శబ్దాలు మనకు వినబడుతూ ఉన్నాయి. There is the noise of the TV, టీవీ శబ్దాలు ఉంటాయి, noise of the phone in our hand, మన చేతుల్లో ఫోన్ల శబ్దాలు ఉంటాయి, noise of other people talking, వేరే ప్రజలు మాట్లాడే సంభాషణ శబ్దాలు ఉంటాయి, there's a noise of our inner voice. లేకపోతే మన అంతరంగ స్వరం యొక్క శబ్దం కూడా ఉంటుంది. In all these voices, in all this noise, sometimes God's voice can drown, or we may not be able to hear it. ఈ శబ్దాలన్నిటి మధ్య కొన్నిసార్లు దేవుని స్వరము వినబడకుండా ఈ శబ్దాలు ఆటంకంగా ఉంటాయి. So always keep your ears open for God's voice. కాబట్టి దేవుని స్వరము వినడానికి మన చెవులు ఎప్పుడు మనం సిద్ధంగా ఉంచాలి, తెరచి ఉంచాలి. So do continue to remember me and my family and the ministry there. ఢిల్లీలో ఉన్నటువంటి కుటుంబాన్ని అలాగే పరిచర్యను జ్ఞాపకం చేసుకోవాలని కోరుతూ ఉన్నాము. And we are also involved in digital ministry, which is ministry over internet. అలాగే ప్రియులు ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఈ సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే పరిచర్యలో కూడా వీరు పాలు పంపులు పొందుతూ ఉన్నారు. As all of you know, it is becoming very, very difficult to preach the word of God, the gospel in northern parts of India openly. బహిరంగంగా ఉత్తర భారతదేశంలో ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించడం అనేది చాలా కష్టతరం. And so therefore God is enabling us to find new ways to reach people in their homes. కాబట్టి దేవుడు ప్రజలను తమ ఇళ్లల్లోనే మేము చేరుకునేటట్లుగా, అనగా వర్తమానాలు వినబడేటట్లుగా క్రొత్త మార్గాలు ప్రభు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. So this very phone that they are using, computers that they are using, we can reach them with the gospel through this medium. కాబట్టి ప్రజలు ఏ ఫోన్ అయితే ఉపయోగిస్తున్నారు, ఏ టీవీ కంప్యూటర్ అయితే ఉపయోగిస్తున్నారు, వాటి ద్వారా దేవుని వాక్యముతో వారిని మేము చేరుకోవచ్చు. And there are brothers who are there from a technological background like I am, and we are working together. అలాగే కొద్దిమంది సాంకేతికంగా సహకరించేవారు కొద్దిమంది సహోదరులు ఉన్నారు. మేమంతా కలిసి పనిచేస్తూ ఉన్నాం. So once again I will request your prayers for this ministry as well. మరొకసారి ఈ సాంకేతిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు కూడా మీ అందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నారు. So now we will turn back to the word of God. ఇప్పుడు దేవుని వాక్యానికి మనం తిరిగి వద్దాం. This is a family conference.
ఇది కుటుంబాల సదస్సు. And one of the verses that I could see on the notice was from Joshua 24, chapter 24. ఆ, దేవుని వాక్యంలో నుండి నాకు వచ్చిన లేఖన భాగాల్లో కుటుంబాల గురించి ఒక వచనం ఏంటంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. It's a very familiar verse to all of us and used a lot in family conferences. ఇది మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. కుటుంబాల సదస్సులో ఎక్కువగా దీన్ని చదువుతూ ఉంటారు. And it's Joshua chapter 24 and verse 15. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం వచనం 15. And the last part, చివరి భాగం, but as for me and my house we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. And this is the theme which I would not exactly this verse but the words there, me and my house. నేను నా ఇంటి వారు, A family, God's family. దేవుని కుటుంబం. That is the theme on which I would like to share the message from over the coming 2 days. ఈ 2 దినాలలో ఈ వచనం మీదే లేకపోతే ఈ అంశం మీదే నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. What is the nature of a God's family? దైవిక కుటుంబం యొక్క స్వభావం ఏంటి? దేవుని కుటుంబం యొక్క స్వభావం. What does God's family do? దేవుని కుటుంబం అనగా దైవ కుటుంబం వారు ఏం చేస్తారు? Now there is the family of God. దేవుని కుటుంబం ఉంటుంది. So we have to differentiate. Family of God is where we have all come in once we were saved. దేవుని కుటుంబము అంటే రక్షించబడిన మనం అందరము చేరి వస్తామే, దీనిని ఈ సమూహాన్ని దేవుని కుటుంబము అంటారు. But now God has placed us in this world and He has given us a family as well. దేవుడు మనలను ఈ లోకములో ఉంచాడు, అదే సమయంలో మనకు వ్యక్తిగతంగా కూడా కుటుంబాలను ఇచ్చాడు. Some of you are married, some of you have children, some of you have grandchildren. మీలో దాదాపుగా చాలామంది వివాహమైన వారు ఉన్నారు. బహుశా అందరికీ పిల్లలు ఉండుంటారు. అలాగే కొద్దిమందికి మనవ సంతానం కూడా ఉండుంటారు. And some of you may be young brothers and sisters who are not married, who are looking forward to their marriage. బహుశా మీలో కొద్దిమంది యవనస్తులు వివాహము చేసుకొనవలసిన వారు ఉండి ఉంటారు. But God has therefore placed us in families here in this world. అయితే దేవుడు మెట్టుకు మనలందరినీ కూడా కుటుంబాలుగా ఈ భూలోకంలో ఉంచాడు. And as Joshua's desire here is that he says that as a family, me and my household, me and my family, we will serve the Lord. ఇక్కడ యెహోషువ యొక్క కోరిక ఏంటి అంటే నేను నా ఇంటి వారును అనగా మా కుటుంబముగా మేము ప్రభువుని సేవిస్తాము అంటున్నాడు. So how does this God's family take shape? దైవికమైన కుటుంబముగా ఒక కుటుంబము ఎలా రూపు చెందగలదు? How do we become part of this family of God? ఈ దేవుని కుటుంబములో మనం ఎలా పాలి భాగస్థులము కాగలము? And we will begin with that because as we see the various attributes of a family of God, first we have to understand how do we become a part of this family. దేవుని కుటుంబము దాని యొక్క గుణలక్షణాలు మనం చూచినప్పుడు అసలు మొట్టమొదటిగా ఆ కుటుంబంలో మనం ఎలా పాలిభాగస్థులము కాగలమో ఆ సంగతిని మనం చూద్దాం. Over the coming 2 days, God willing, we will look at various families in the Bible. ప్రభు చిత్తమైతే రానున్న ఈ 2 దినాలలో మనము బైబిల్లో ఉన్న వివిధ రకాలైన కుటుంబాలను గురించి ఆలోచన చేద్దాం. And we will learn various lessons from these families, how God's family should operate in this world. ఈ లోకంలో దేవుని కుటుంబముగా నీవు నేను ఎలా ముందుకు కొనసాగాలో ఆ పాఠాలు ఈ లేఖనాల్లో నుండి కుటుంబాలలో నుండి మనం నేర్చుకుందాం. But first we have to understand how we become part of God's family. మొట్టమొదట మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మనము ఎలాగున దేవుని కుటుంబముగా చేయబడ్డాం. For that we will turn to Luke chapter 8. దాని కొరకై లూకా సువార్త 8వ అధ్యాయం and we will read verses 19 to 21. 19 నుండి 21 వరకు మనం చదువుదాం. Yes, Luke chapter 8 verses 19 to 21. లూకా సువార్త 8వ అధ్యాయం 19 నుండి 21 వరకు మనం చదువుదాం. ఆయన తల్లియు సహోదరులను ఆయన యొద్దకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయిరి. అప్పుడు నీ తల్లియు నీ సహోదరులను నిన్ను చూడగోరి వెలుపల నిలిచి ఉన్నారని ఎవరో ఆయనకి తెలియచేసిరి. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పాను.
So we see here that Jesus' mother and brethren, they wanted to see Jesus. ఈ వచనాల్లో యేసు ప్రభువారి తల్లి ఆయన సహోదరులు యేసు ప్రభువారిని చూడాలనుకుంటున్నారు. But there was a great crowd in that house. అయితే ఆ ఇంటిలో చాలా గొప్ప సమూహము ఉన్నారు. And we read in the parallel portions, we come to that also in Matthew and Mark, that they wanted Jesus to come out. మత్తయి సువార్తలో మార్కు సువార్తలో కూడా ఇదే ప్రస్తావించబడింది. ఆ వచనాలలో యేసు ప్రభువారి తల్లి యేసు ప్రభువారి సహోదరులు యేసు ప్రభువారిని బయటికి రమ్మని కోరారు. And we see in those parallel questions, passages, Lord Jesus Christ asked this question, who is my mother and who are my brethren? ఆ లేఖన భాగాల్లో యేసు ప్రభువారు ఏమడుగుతున్నారంటే నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. And here the Lord answers that question himself, as we see here in verse 21. వచనం 21లో యేసు ప్రభువారు ఆ ప్రశ్నకు ఆయనే జవాబు చెప్తూ ఉన్నాడు. ఆయన తల్లి లేక ఆయన కుటుంబ సభ్యులు ఎవరో. My mother and my brethren are these which hear the word of God and do it. దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే నా తల్లియు నా సహోదరులని చెప్పాడు. There is only a very simple condition to be related to the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుటుంబములో పాలు పంపులు పొందడానికి, కుటుంబ సభ్యులుగా చేయబడటానికి చాలా చిన్న కారణం ఇదే. దేవుని వాక్యము విని దాని ప్రకారం జరిగించడం. That is, the Lord Jesus Christ says, my mother, my brethren are those who hear the word of God and do it. There is no other condition. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే నా తల్లి నా సహోదరులు ఎవరు అంటే నా వాక్యము విని దాని ప్రకారము చేయువారే అంటూ ఉన్నాడు. Most of us who are sitting here have come into this saving relationship with our Lord Jesus Christ. ఇక్కడ కూర్చున్న మనలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ జ్ఞానములోనికి మనం ప్రవేశించాం, అనగా యేసు ప్రభువారితో సంబంధాన్ని కలిగి ఉన్నాం. How did we do that? మనం ఎలా చేశాం? One day the gospel came to us. ఒకరోజు మనకి సువార్త వినిపించింది. Someone told us the gospel. మొత్తానికి ఎవరో మనకి సువార్త పంచుకున్నారు. Or we read the gospel somewhere. మనము మొత్తానికి సువార్త ఎక్కడో చదివాము. We heard this word of God. ఈ దేవుని వాక్యాన్ని మనం విన్నాము. And we obeyed the gospel. ఆ సువార్తకు మనం విధేయత చూపాము. Most of us would have done that. మనలో అనేక మంది అలా చేశారు. And we see that in Romans chapter 10 and verse 9 as well. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో కూడా ఆ మాటలు మనం చూస్తాం. What does it say? ఈ వాక్యం ఏమి సెలవిస్తుంది? That if thou shalt confess with thy mouth the Lord Jesus and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల్లో యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు అన్నాడు. So this is the first step that you and I would have taken. నేను యేసు ప్రభు వారి యొక్క కుటుంబ సభ్యులుగా చేయబడిన మొదటి మెట్టిదే. We would have heard the word of God, we had heard the gospel and we believed in him. మనము సువార్తను విని ఆ యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచాం. And thus we were saved. దాని ద్వారా మనము రక్షించబడ్డాం. So before looking into this relationship in detail, I want to look at what this relationship is not. ఈ వివరాల్లోనికి మనం వెళ్ళక ముందు అసలు ఈ సంబంధం ఏమి కాదో ఈ సంబంధం ఏమి కాదో దాని గురించి మనం ఆలోచన చేద్దాం. We want to understand first what this relationship is not based on. మొట్టమొదట మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే దేవునితో మనం సంబంధము కలిగి ఉండడానికి ఏమి ఆధారము కాదో దాని గురించి మనం ఆలోచన చేద్దాం. The first thing we have to understand, this relationship is not based on works. మనం అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవునితో సంబంధము కలిగి ఉండడము అనేది క్రియలతో ఆధారమైనది కాదు. Ephesians chapter 2 verses 8 and 9 we read that by grace we know that we are saved through faith. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చాలా తేటగా చదువుతాం, మనము కేవలం కృప ద్వారానే రక్షించబడ్డాం. The word clearly says they are not of works. దేవుని వాక్యము చాలా తేటగా సెలవిస్తుంది, మనం రక్షించబడింది కృప ద్వారానే కానీ క్రియల ద్వారా కాదు. So if we think that we can do something and come into a relationship with the Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారితో ఒక సంబంధములోనికి మనం వచ్చాము అని అన్నప్పుడు the word of God says no, by grace alone through faith you are saved. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే
కేవలం కృప ద్వారానే, విశ్వాసము ద్వారానే మీరు రక్షించబడ్డారు, క్రియల ద్వారా కాదు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. The second thing which the word of God tells us, దేవుని వాక్యము తెలియచేసే రెండవ సంగతి ఏంటంటే, this relationship is not based on physical relationships. ఈ బంధం ఏదైతే ఉందో ఇది శరీర సంబంధాన్ని బట్టి కాదు. What do we mean by that? దాని అర్థం ఏంటి? If you are born in a family of believers, నీవు విశ్వాసుల కుటుంబంలో పుట్టావనుకో, it does not mean that you are automatically saved. నీవు ప్రభువుని నమ్మిన వారి కుటుంబాల్లో పుడితే మీరు కూడా రక్షించబడ్డారు అని అర్థం కాదు. And this is especially relevant for those who are younger in age, my young brothers and sisters. ప్రత్యేకంగా ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలు, యవనస్తులైన వారికి తెలియచేసేటువంటి మాట, Just because my father and mother or my mother or my father alone they are saved does not mean I am saved. నేను రక్షించబడిన కుటుంబంలో పుట్టాను కాబట్టి, పెరుగుతున్నాను కాబట్టి, మా అమ్మ మా నాన్న రక్షించబడిన వారు కాబట్టి దాన్ని బట్టి నేను రక్షించబడిన వ్యక్తిని కాను. If family relationships, this physical relationship was important, Lord Jesus Christ would not have said like that about his mother and brethren. ఒకవేళ శరీర సంబంధమైన బంధమే ముఖ్యమైతే యేసు ప్రభువారు ఆయన తల్లి, ఆయన సహోదరులు వచ్చినప్పుడు వారి గురించి అలా మాట్లాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులని ప్రభు అనడు. God has called us into an individual relationship with him. దేవుడు మనలను తనతో వ్యక్తిగతమైన సంబంధము కలిగి ఉండడానికి ఆహ్వానించాడు. Yes, you have to believe in the Lord Jesus Christ. నీవు వ్యక్తిగతంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. Your father, your mother cannot do it for you. మీ తండ్రి, మీ తల్లి వారు నీ కొరకై దేవుని యందు విశ్వాసం ఉంచలేరు. Your brother, your sister cannot do it for you. నీ సహోదరుడో, నీ చెల్లో, నీ అన్నో నీ పక్షాన వారు నమ్ముకోవడం కాదు. Your son, your daughter cannot do it for you. నీ యొక్క కుమారుడో లేకపోతే నీ కుమార్తె వారు నీ కొరకు ప్రభునందు విశ్వాసం ఉంచడం కాదు. Your evangelist, your church elder, they cannot do it for you. సంఘ పెద్దలు, సువార్థికులు వారు నీ కొరకై రక్షణ వారు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మీకు అందించలేరు. Who can do it? Who నీవు can do it? రక్షించబడాలి అంటే ఆ రక్షణ పొందడానికి ఎవరు చేయగలరు? Only you and God together. కేవలం నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధమే. This is what the scripture tells about, by faith, through faith alone, by grace. అదే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, విశ్వాసము ద్వారా, కృప ద్వారానే మీరు రక్షించబడి ఉన్నారు అంటూ ఉంది. Another aspect of what this relationship is not, ఈ బంధము ఏమి కాదో రెండవ మాట we see that in Matthew chapter 12 and verse 50. మత్తయి సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో మనం చూస్తాం. We know the same incident is given here in Matthew 12. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఇదే సందర్భం అక్కడ చెప్పబడింది. Here we read like this, the Lord says, for whosoever shall do the will of my Father which is in heaven, the same is my brother and sister and mother. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు ననెను. So the will or the word of God, my Father who is in heaven. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు అనగా పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అంటూ ఉన్నాడు. So this relationship is not earthly based. కాబట్టి ఈ సంబంధం ఏదైతే ఉందో ఇది భూ సంబంధమైన సంబంధము కాదు. This relationship is heavenly. ఈ సంబంధము పర సంబంధమైనటువంటి సంబంధం. So what does it mean? కాబట్టి దీని అర్థం ఏంటి? It means that the people of this world will not understand your relationship. ఈ లోకంలో ఉన్న ప్రజలకి నీవు దేవునితో కలిగిన సంబంధాన్ని వారు అర్థం చేసుకోలేరు. You tell them that the God of heaven and earth, the heavenly Father, he is speaking to you through his word. నువ్వేమంటావు అంటే పరలోకమందున్న తండ్రి ఆయన తన వాక్యము ద్వారా నాతో మాట్లాడుతున్నాడు అని నీవు అంటావు. And you say that you are talking to your heavenly Father in the name of his Son Lord Jesus Christ. నీవేమంటాము అంటే యేసుక్రీస్తు ప్రభువారి నామము ద్వారా నేను పరలోకమందున్న తండ్రితో మాట్లాడుతూ ఉన్నాను అని నీవంటావు. The people of this world will say, కానీ లోకంలో ప్రజలేమంటారంటే you are crazy, you are mad. నీకేదో పిచ్చి పట్టింది అంటారు. Isn't it so? అంతేనా కదా? నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దేవునితో మాట్లాడుతున్నానని మనం అంటే ప్రజలేమంటారు, మొత్తానికి నీకేదో పిచ్చి పట్టింది అంటారు. అంతేగా? Will the people of this world be able to understand this heavenly relationship? ఈ పరలోక సంబంధాన్ని ప్రభు మనతో మాట్లాడడం, మనం ప్రభుతో మాట్లాడడం, ఈ లోకంలో ఉన్న ప్రజలు దాన్ని అర్థం చేసుకోగలరా? It is not based on earthly things. ఇది భూ సంబంధమైన వాటి మీద ఆధారపడి లేదు. In many places, in places of worship,
If you give more amount, you will be given darshana first. చాలా స్థలాల్లో అంటే ఆ ఆరాధన పూజ చేసే స్థలాల్లో నువ్వు గనక దక్షిణ బాగా ఇచ్చావు అనుకో, దాన్ని బట్టి నీకు ప్రాధాన్యత మొదట ఇస్తారు. You will be put in the VIP line. నువ్వు విఐపి లైన్లో కూర్చోబెడతారు నిన్ను. You can go first and see. మొట్టమొదటి నువ్వు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. If you don't have money, డబ్బులు లేవనుకోండి, go stand in the line for 10 hours. 10 గంటల పాటు దర్శనం కోసం లైన్లో నిలబడాలా. And when you come for viewing, for darshana, you will be given 1 second. అప్పుడు 10 గంటలు నువ్వు లైన్లో నిలబడి దర్శనం కోసం వస్తే 1 సెకండ్ నువ్వు ఉంచుతారు, వెంటనే తోసేస్తారు. And then you will be pushed, go. వెంటనే నెట్టేస్తారు, అయిపోయింది నీ టైం అయిపోయింది, పద అంటారు. But when you tell the people of this world, you can come into the presence of God any time that you want. కానీ ఈ లోకంలో ఉన్న ప్రజలతో, అయ్యా మీరు 10 గంటల లైన్లో నిలబడి 1 సెకండ్ దర్శనం కోసం ప్రయాసపడేది ఎందుకు? ఎప్పుడైనా ఏ సమయంలో మీకు నచ్చినప్పుడల్లా దేవుని సన్నిధికి రావచ్చయ్యా, దేవుని దర్శనం చేసుకోవచ్చయ్యా అని ప్రజలతో చెప్తే, You need not climb a mountain. మీరు కొండలెక్కాల్సిన అవసరం లేదు. You do not need to go to a river to dip in it. మీరు లేకపోతే ఏదో నదుల్లోకి వెళ్ళి మునగాల్సిన అవసరం లేదు. You do not need to do all these things to wash away your sins. లేకపోతే మీ పాపాలు కడుక్కోవడానికి మీరేం చేయాల్సిన అవసరం లేదు. What do you need to do? మీరేం చేయాలి? You confess in your heart, you believe in your heart and confess with mouth. That's what we just read in Romans. రోమపత్రిక అదే మనం చదివాం. హృదయంలో విశ్వాసం ఉంచి నోటితో ఒప్పుకుంటే చాలు. So this relationship with God, this true relationship with the true and living God is heavenly, it's not earthly. దేవునితో కలిగి ఉండే అటువంటి ఈ నిజమైన సంబంధము ఇది పరసంబంధమైనది, ఇది భూ సంబంధమైన సంబంధము కాదు. It is not based on earthly things. కాబట్టి ఇది భూమి మీద ఉన్న వస్తువుల మీద ఆధారపడిన బంధము కాదు. So don't be concerned or don't be worried when the people of this world do many things in their service to their gods. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు వారి వారి దేవతలకు చేసే వాటి మీద దయచేసి మీరు ఆధారపడొద్దు, ఆలోచన చేయవద్దు. So they are climbing mountains. వారు కొండలు ఎక్కుతున్నారు. They are taking beatings on their back. వారు వారి భుజాల మీద ఏదో బరువులు తీసుకొని వెళ్తున్నారు. They put sharp things in their mouth. వారు నోట్లో కత్తులు పెట్టుకుంటూ ఉంటారు. They roll on the ground around these places of worship. వారు ఆరాధన స్థలాల్లో చుట్టూ నేలను ప్రాగుతుంటారు, పొర్లుతూ ఉంటారు. But what is the true and living word of God tell us? కానీ నిజమైన జీవము కలిగిన దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది? It's a heavenly relationship. ఇది పరసంబంధమైనటువంటి బంధం. It's a spiritual relationship. ఇది ఆత్మీయమైనటువంటి బంధం. So don't be concerned when you hear all these things. కాబట్టి ఈ సంగతులు మీరు విన్నప్పుడు, బయట సంగతులు విన్నప్పుడు వాటి గురించి ఎక్కువ ఆలోచన చేయవద్దు. So we understood what this relationship is not. ఈ బంధము ఏమి కాదో అనగా దేవునితో సంబంధము ఏమి కాదో 1-2 మాటలు మనం చెప్పుకున్నాం. What are the 3 things that we understood? 3 మాటలు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? 1, First, this relationship is not based on works. క్రియల మీద ఆధారపడిన బంధము కాదు అని చెప్పుకున్నాం. Second, we understood that this is not built on physical relationships. రెండవది, ఇది శరీర సంబంధమైన బంధము కాదు అని అర్థం చేసుకున్నాం. And the third thing which we understood, what this is a heavenly, this is a spiritual relationship. This is not an earthly relationship. మూడోది, ఇది పరలోక సంబంధమైనటువంటి సంబంధం, ఇది భూ సంబంధమైనది కాదు అని మనం తెలియచేసుకున్నాం. So let us come back to our portion. ఇప్పుడు మన భాగానికి మనం తిరిగి వద్దాం. And when he heard this question, when he saw that people were wanted to know about this, ప్రజలు దీని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, what was the Lord's question? Who is my brother? Who is my mother and who are my brethren? యేసు ప్రభువారు ఏమంటున్నాడు? నా సహోదరి ఎవరు, నా తల్లి ఎవరు అని అంటూ ఉన్నాడు. And in chapter 12 and verse 49 of Matthew, he says, and he stretched forth his hand towards his disciples and said, behold my mother and my brethren. 12వ అధ్యాయం 49వ వచనంలో తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను అని ప్రభు చెప్తూ ఉన్నాడు. And he said, as we read in Luke chapter 8, my mother and brethren are these which hear the word of God and do it. లూకా సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభువారు చెప్పినట్లుగా, నా మాట విని ఆ ప్రకారము చేయువారే నా తల్లియు నా సహోదరులు అని చెప్పాడు. So the question today before us, మన ఎదుట ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, do I belong to the family of God? నేను దేవుని కుటుంబానికి చెందిన వాడనేనా? What is the simple answer which our Lord Jesus Christ is giving? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కుటుంబానికి చెందిన వారి గురించి ఆయన చెప్తున్న జవాబు ఏంటి? చాలా చిన్న జవాబు. ఏంటది? Do you hear the word of God and do it? దేవుని వాక్యము విని ఆ ప్రకారము మీరు చేస్తున్నారా?
If someone asks you, do you hear? ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారా అని అడిగారనుకోండి, If you are deaf, you will not be even able to hear that question, right? మీరు వింటున్నారా అంటే కొన్నిసార్లు ఆ ప్రశ్న కూడా మనం వినలేము. But if you are able to hear the question, you will say, yes, yes, I can hear. ఒకవేళ ఆ ప్రశ్న మీరు వినగలిగారనుకోండి, మీరు సమాధానం చెప్తారు, నేను విన్నాను అంటారు. So the question today before us is, am I hearing the word of God? మన ఎదుట ఉన్న ప్రశ్న ఏంటంటే, నేను దేవుని వాక్యాన్ని వింటున్నానా? So today I might be sitting here, బహుశా ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు. and these two brothers are there, Godwin brother and Justin brother are there. ఇక్కడ సహోదరులు ఇద్దరు నిలబడి ఉన్నారు, గాడ్విన్ బ్రదర్ అలాగే జశ్వంత్ బ్రదర్. And they are speaking loudly at the top of their voice. వారు తమకున్న స్వరములో వారు ఎంత స్వరం ఉన్నారో అంత ఉన్నతంగా మాట్లాడుతూ ఉన్నారు. I may be here in this hall. బహుశా నేను ఈ హాల్లో ఉండొచ్చు. I may be hearing some kind of noise. మొత్తానికి ఏదో శబ్దాలు నాకు వినబడుతున్నాయి, But my mind is somewhere else. కానీ నా మనసేమో ఎక్కడో ఉంది. My mind is maybe back home. మనసు కొన్నిసార్లు ఇంట్లో ఉంది. What are my children doing? పిల్లలు ఏం చేస్తున్నారు? Or my mind is at my place of work. లేకపోతే నేను ఉద్యోగం చేసే వ్యాపారం చేసే స్థలము, What are they doing there? అక్కడ వారు ఏం చేస్తున్నారు, ఎలా Or చేస్తున్నారు? maybe if I'm young, I'm wondering what my friends are doing. ఒకవేళ నా స్నేహితులు ఏం చేస్తూ ఉన్నారు. Our mind can go anywhere. అంటే మనం ఇక్కడ కూర్చొని ఉన్నా మా మనసు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. We may be sitting here in this hall బహుశా మీరు ఈ హాల్లోనే కూర్చొని ఉండుంటారు. and nodding our heads like this. వాక్యం వింటున్నప్పుడు మొత్తానికి తలలు కూడా ఊపుతారు కదా, But కిందకి, all పైకి, ఎడంకి, పొడికి. All these words are going on over the top of our head. తల అయితే ఊపుతున్నాం కానీ ఈ మాటలన్నీ తల మీదుగా ఇటో వెళ్ళిపోతాయి, మొత్తానికి దాటిపోతాయి మనల్ని. So the Lord knows what He's saying when He says, those who hear the word of God. ప్రభువు నా మాట విని అని చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి బాగా తెలుసు. So that's why the Lord says, let him that has ears hear this word of God. అందుకని యేసు ప్రభువు వారు చాలాసార్లు ఆ మాట చెప్పారు. అదేంటంటే చెవులు గలవాడు వినుగాక అన్నాడు. Which means this desire to hear comes from inside. కాబట్టి వినాలి అనే ఆశ, కోరిక అంతరంగములో నుండి వస్తుంది. And his desire is not just when we sit here in a conference like this. వినాలి అనే కోరిక ఇలాంటి కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడే కాదు. The desire is also there when no one is there around us. We are alone. Do we sit in the presence of God, of the word of God? మనము దేవుని వాక్యము దగ్గర ఒంటరిగా కూర్చున్నప్పుడు, మన చుట్టూ ఎవరు లేనప్పుడు కూడా ప్రభు స్వరాన్ని మనం వినగలగాలి. So when we think about hearing the word of God, there are three conditions in which we might be in. దేవుని వాక్యాన్ని వినడము అనే మాట గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు 3 షరతులు ఉన్నాయి. 3 షరతులు. First, as I said, we may be not hearing the word of God at all. మొట్టమొదటి మాట ఏంటంటే సంపూర్ణంగా మనం దేవుని వాక్యాన్ని వినడం లేదు. Yes, we may be coming to church. బహుశా మీరు సంఘానికి వస్తూ ఉండొచ్చు, We may be singing songs. పాటలు పాడుతూ ఉండొచ్చు, We know all the right words. ఏం మాట్లాడాలో ఆ మాటలన్నీ మనకు తెలిసి ఉండొచ్చు. But if the word of God, the Bible, has no importance in my life, then I am not hearing the word of God. అయితే దేవుని వాక్యానికి నా జీవితంలో ఎటువంటి ప్రాధాన్యత లేకపోతే దాని అర్థం నేను వాక్యాన్ని విననట్లే. This means that we might be in grave danger of being unsaved. నేను రక్షించబడలేదు అనే గొప్ప ప్రమాదంలో మనం ఉండిపోయాం. The word of God, which is all around us, it doesn't matter to us. మన చుట్టూ ఉన్నటువంటి దేవుని వాక్యం రక్షించబడకపోతే ఎంత వాక్యం విన్నా ప్రయోజనం లేదు. The word of God comes in like this, వాక్యం ఇలా ఈ చెవులోనికి వస్తుంది, and it goes out like this. ఈ చెవులో నుంచి బయటికి వెళ్ళిపోద్ది. Nothing happens inside. లోపల ఏమీ జరగదు. ఇక If we are in this state, then we are in grave danger. మనం ఆ స్థితిలో ఉంటే, అంటే వాక్యము గ్రహించలేని, అర్థం చేసుకోలేని, వినలేని స్థితిలో ఉన్నాము అంటే ఈ మాట ఒక్కటి వినండి, ఇక బాగా వింటారు. That's why the word మనం of God, ప్రమాదంలో ఉన్నాం అంటే రక్షించబడలేదని అర్థం. that's why the word of God encourages us to examine where we stand. కాబట్టి దేవుని వాక్యము మనము ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకోమని ప్రోత్సహిస్తూ ఉంది. Second condition is, రెండవ షరతు ఏంటంటే we may be hearing the word of God, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండొచ్చు, we understand it, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, we are affected by it, వాక్యము చేత మనం ప్రభావితం చేయబడచ్చు, but we don't do anything about it. కానీ ఆ వాక్య ప్రకారం మనమేమి చెయ్యం.
So, for example, we hear the word of God today, ఉదాహరణకి ఈరోజు మనం దేవుని వాక్యం విన్నాం. or on Sunday you heard the message from the word of God. ఆదివారం దేవుని వాక్యం నుండి మీరు విన్నారు. You are affected by it. వాక్యము ద్వారా మీరు తాకబడ్డారు లేక ప్రేరేపించబడ్డారు. And you say, when you take a decision in your heart, oh Lord, forgive me, I'll walk according to your word from now on. నువ్వు వాక్యం విన్న తర్వాత నీ హృదయంలో ప్రేరేపించబడేమన్నావంటే, ప్రభువా ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు క్షమించయ్యా, ఇక నుండి నేను నీ వాక్య ప్రకారం ముందుకు సాగాలనుకుంటున్నాను అని నిర్ణయం తీసుకున్నావు. And then you go back home. మరలా నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు. Some situation happens in your house. ఇంటి దగ్గర ఏదో పరిస్థితులు మార్పు జరిగాయి. Something happens with the neighbors. పక్కింటోళ్ళది ఏదో జరిగింది. Something happens within the family. లేకపోతే కుటుంబంలోనే ఏదో జరిగింది. Some work comes. మొత్తానికి ఏదో పని ఒకటి వచ్చింది. And then this word like goes. వెంటనే మనం తీసుకున్న ఆదివారం మందిరంలో నిర్ణయం తీసుకున్నామే, అది ఎగిరిపోయింది. You heard the word of God, you accepted it, but you don't do anything about it. దేవుని వాక్యం మీరు విన్నారు, వాక్యం చేత తాకబడ్డారు, ప్రేరేపించబడ్డారు, నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఏం చేయలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. That means you are in a carnal state or an unfruitful state in your spiritual life. అంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు అంటే, మొక్క నాటితే పెరిగింది, మ్రానయింది, కానీ ఫలములు ఫలించలేని స్థితిలో ఉన్నావు. There is no fruit for God coming out of your life. నీ జీవితంలో నుండి దేవుని కొరకు ఫలించే ఫలము ఒక్కటి కూడా బయటకు రావడం లేదు. See, works do not bring faith, క్రియలు విశ్వాసాన్ని తీసుకురావు, but faith will definitely produce works. That's what James tells us. అయితే యాకోబు ఏమంటాడు అంటే, క్రియల ద్వారా విశ్వాసము కలగదు కానీ విశ్వాసము ద్వారా క్రియలు జరుగుతాయి అని యాకోబు తన పత్రికలో So చెప్పాడు. today I have to see whether all this word of God that I am hearing day after day after day after day, has it brought about any change in my life? నా జీవితంలో నేనేమి గమనించాలి అంటే, దినము తర్వాత దినము అనగా ప్రతి ఆదివారం ప్రత్యేకమైన సభల్లో నేను వింటున్నటువంటి దేవుని వాక్యము నా జీవితంలో ఎటువంటి ఫలాన్నైనా తీసుకుని వస్తుందా? Has it brought more holiness in my life? నా జీవితంలో దేవుని వాక్యం ఎక్కువ పరిశుద్ధతను తీసుకొని వచ్చిందా? Has it made me give more sacrifices for God? దేవుని కొరకై నా జీవితాన్ని ఎక్కువగా త్యాగం చేసుకోవడం దేవుని వాక్యం నాకు నేర్పించిందా? Has it made any change in my thought life? నా ఆలోచన జీవితంలో దేవుని వాక్యం ఏదైనా మార్పును తీసుకొచ్చిందా? Has it made any change in the words that I speak? నేను మాట్లాడే మాటలలో దేవుని వాక్యం ఎటువంటి మార్పునైనా తీసుకొచ్చిందా? Does it show a change in my attitude towards others? ఇతరుల పట్ల నా ప్రవర్తనలో దేవుని వాక్యము ఏదైనా మార్పును తీసుకొచ్చిందా? Am I able to love others more, even my enemies? నా శత్రువులను కూడా ప్రేమించడం, నా తోటి వారిని ఎక్కువగా ప్రేమించడం దేవుని వాక్యము నాకు నేర్పించిందా? Dear brothers and sisters, it's very important to understand what this word of God has done in your life. ప్రియ సహోదరుడ సహోదరి, దేవుని వాక్యము నీ జీవితంలో ఎలాంటి మార్పును తీసుకొని వచ్చిందో ఇది చాలా ప్రాముఖ్యమైంది. And this is the third condition in which you may be in. You may be hearing the word of God and you are doing it. You are fruitful. ఇది షరతు. అదేంటంటే దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉండవచ్చు, కానీ And that is దాని the ప్రకారం మనం ప్రవర్తించాలి, అనగా ఫలభరితం కావాలి. And that is the right attitude, living a fruitful life which pleases God. దేవుని సంతోషపెట్టేటువంటి ఫలభరితమైన జీవితం జీవించడం ఇదే సరైనటువంటి క్రైస్తవ జీవితం. That's why God brought us into this relationship to be fruitful. అందుకనే దేవుడు ఈ బంధంలోనికి మనం తీసుకొని వచ్చాడు, ఫలభరితంగా ఉండే బంధంలోనికి. Be fruitful manyfold. అనేకమైన ఫలాలు మనం తీసుకురావాలి, ప్రభు కొరకై ఫలించాలి. But if you are living a life which has no fruit, అయితే ఫలము లేని జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నట్లయితే then we have to examine ourselves. అప్పుడు మనం మన జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. Because the Lord Jesus Christ says, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, those who hear the word of God are my brethren. ఎవరైతే నా వాక్యము విని ఆ చొప్పున చేస్తారో వారు నా సహోదరులు అంటున్నాడు. Did you translate it correctly? Those who hear the word of God are my brethren. ఓకే. యేసు ప్రభువారు ఏమంటున్నారు అంటే, ఎవరైతే నా వాక్యం వింటారో వారు నా సహోదరులు అన్నాడా? వాక్యం వినేవారు నా సహోదరులు అన్నాడా? That's what the Lord says, right? Those who hear my word, they are my brothers and sisters. ఎవరైతే నా వాక్యం వింటారో వారే నా సహోదరులు, నా సహోదరులు అని ప్రభు చెప్పాడా? Is that what the Lord said? యేసు ప్రభువారు చెప్పింది అదేనా? What did the Lord say? యేసు ప్రభువారు ఏం చెప్పారు? Hear. వాక్యము విని. There's a difference, huh? వ్యత్యాసం ఉందా? రెండింటికి, వినడానికి చేయడానికి వ్యత్యాసం ఉందా? Hear వినడం and do. చేయడం Both are difficult. ఈ రెండు కష్టమే.
I'm not saying hearing is easy. We may think hearing is easy, but hearing is also very difficult. మీరు అనుకుంటున్నారేమో వినడం ఏముందిలే, సులువేలే, అటు మాట్లాడుతూ ఇటు మాట్లాడుతూ అటు కదులుతూ ఇటు కదులుతూ వినొచ్చులే అనుకుంటున్నారు, కానీ చాలా సులభమే అనుకుంటున్నారు, కానీ వినడం కూడా చాలా కష్టం. Because as we heard yesterday night, Hebrews chapter 4, the word of God is a double-edged sword. దేవుని వాక్యంలో గత రాత్రి మనం ఆలకించినట్లుగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. It cuts our heart. అది మన హృదయాలను విరగగొడుతుంది. Hearing the word of God, when we hear it correctly, it will cut us. దేవుని వాక్యం మనం విన్నప్పుడు ఆ వాక్యము మనలను విభజిస్తుంది. It will hurt us. అది మనలను నొచ్చుతుంది. దేవుని వాక్యం పొడుస్తుంది. It will bring pain. అది నొప్పిని కలిగిస్తుంది. See, that's why in many churches which you see, which call themselves churches, they don't preach the word of God correctly. అందుకనే చాలా సంఘాల్లో దేవుని వాక్యం సరిగా బోధించరు. They only talk about the promises which God has made. వారు కేవలం దేవుడిచ్చిన వాగ్దానాల గురించే ప్రసంగాలు చేస్తూ ఉంటారు. They don't talk about the holiness of God. దేవుని పరిశుద్ధతను గురించి వారు మాట్లాడరు. They don't talk about the sufferings which we have to undergo. క్రైస్తవులుగా నీవు నేను ఎలాంటి శ్రమలు అనుభవించాలో వాటి గురించి వారు మాట్లాడరు. They'll only talk about the promises, the good things, all the good things in the Bible. They'll say, oh, there are only good things, there are only promises. వారు కేవలం వాగ్దానాల గురించి దేవుని వాక్యంలో చెప్పబడిన మంచి మంచి విషయాలే చెప్తారు, కానీ శ్రమలు కష్టాలు ఇలాంటివేమి వారు ప్రస్తావించరు. The word of God tells us it's a fearful thing to fall into the hands of our living God. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట బహు భయంకరము అంటుంది. So the hearing this word of God is also not easy. You have to do it with the right mind. You have to be prepared that this word of God will cut you. దేవుని వాక్యం వినడం కూడా అంత సులువైన పనేమి కాదు. ఈ దేవుని వాక్యాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ఆ వాక్యము విన్నప్పుడు ఆ వాక్యం మనల్ని విభజిస్తుంది. In John chapter 8 and verse 47, the Lord Jesus Christ said, "He that is of God hears God's words." యోహాను సువార్త 18వ అధ్యాయం 47వ వచనంలో దేవుని వాక్యము వినువారు ఎలాంటి వారో చాలా తేటగా చెప్పాడు అక్కడ. So in 1 John chapter 4 and verse 6, Apostle John says, "He that is not of God heareth not us." యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన యోహాను చెప్పాడు, దేవుని వాక్యము వినని వాడు దేవుని వాడు కాడు అని చెప్పాడు. So as I said, as I warned in the beginning, you may be here in this hall, you may be hearing the word of God, but if it doesn't matter to you, then you are not of God. ఆరంభంలోనే నేను చెప్పాను, బహుశా మీరు ఈ హాల్లో కూర్చొని ఉండొచ్చు, దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండగా వింటూ ఉండొచ్చు, కానీ మీరు దేవుని సంబంధులు కాకపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని నేను చెప్పాను. I don't want you to misunderstand me in one aspect. ఒక కోణంలో నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. We are all human beings. మనమందరం మానవులం. We are still living in this flesh which is sinful. మనం ఇంకా ఈ పాపభరితమైన శరీరంలో జీవిస్తూ ఉన్నాం. Our desire for the word of God will go up and down. దేవుని వాక్యం పట్ల మన ఆసక్తి ఏదైతే ఉందో కొన్నిసార్లు పెరుగుతుంది, కొన్నిసార్లు తరుగుతుంది వాక్యం పట్ల ఆసక్తి. And we see the word of God also understands this. వాక్యము కూడా మనం దాన్ని గ్రహించగలం వాక్యం చదివినప్పుడు. Sometimes there will be times in your life when you don't have that much appetite for the word of God. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుని వాక్యం పట్ల తృష్ణ దప్పిక లేనటువంటి దినాలు ఉంటాయి. But sometimes there are days that you are really into the word of God and you are really learning. కొన్నిసార్లు నిజంగా నీ జీవితంలో దేవుని వాక్యం పట్ల తృష్ణ కలిగి నేను వాక్యం నేర్చుకోవాలనే తపన నీకు ఉంటుంది. Ups and downs are there in all of our lives. అంటే మనందరి జీవితాల్లో దేవుని వాక్యం పట్ల ఆసక్తి విషయంలో కొన్నిసార్లు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. I am not talking about those situations where you are little down and sometimes you take yourself away from the word of God. I am not talking about those situations. నేను ఆ పరిస్థితుల గురించి మాట్లాడడం లేదు. దేవుని వాక్యం వినడానికి ఆసక్తి తగ్గినప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోవాలి అని నేను చెప్పడం లేదు. So don't let this affect your assurance of faith. It happens to all of us. ఇది మన రక్షణ నిశ్చయతను ప్రభావితం చేయకూడదు. ఇది మనందరి జీవితాల్లో ఉంటుంది. కొన్నిసార్లు ఆసక్తి వాక్యం పట్ల ఎక్కువ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది. I am talking about that situation where you never had any interest in the word of God. అయితే నేను ఏ పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను అంటే దేవుని వాక్యం పట్ల అసలు ఆసక్తే ఉండదే ఆ పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను. And you don't want to do anything with the word of God. You may be hearing hundreds of sermons and messages every day. ప్రతిరోజు 100 వర్తమానాలు మీరు వినొచ్చు, కానీ వాక్యం వింటారు, అబ్బా ఇక వాక్య ప్రకారం నేను జీవించాలనుకోరు, నాకు అక్కర్లేదులే అనుకుంటారు. It brings about no change in your life.
అలాగూ వాక్యం విన్నంత మాత్రాన ఆ ప్రకారం మనం జీవించకపోతే వాక్యం మనలో ఎటువంటి మార్పు తీసుకురాదు. It has not brought you into a saving relationship with the Lord Jesus Christ. వాక్యము విని ఆ ప్రకారం మనం చేయకపోతే అది క్రీస్తు యేసు యొక్క రక్షణ జ్ఞానములోనికి మనల్ని తీసుకురాదు. It is that situation I am talking about. ఆ పరిస్థితిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. Here once there you may be in grave danger of being unsaved. బహుశా మనము అలాగైతే చాలా గొప్ప ప్రమాదములో ఉన్నామేమో. You may be on the path to hell, to eternal destruction. చెప్పాలి అంటే నీవు రక్షణ పొందకుండా నిత్య నాశనానికి భయంకరమైన అగ్నిగుండానికి జోగాడుతూ So ఉన్నావు. the word of God is coming to you today afternoon. దేవుని వాక్యము ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దగ్గరకు వస్తూ ఉంది. The word of God is telling you repent. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే మారు మనస్సు పొందండి. The word of God is telling you believe and you will be saved. మీరు విశ్వసించండి రక్షించబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. The first step that any believer takes, any child of God takes. ఏ దేవుని బిడ్డ అయినా తీసుకోవాల్సిన మొట్టమొదటి సంగతి ఏంటంటే The Holy Spirit works in his or her heart. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కార్యం చేస్తూ ఉంటాడు. And they repent and they believe in the Lord Jesus Christ. అప్పుడు మనము పశ్చాత్తాపపడి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. That's how they are saved. Hear the word of God and do it. అలాగూ వారు రక్షించబడతారు. దేవుని వాక్యం విని ఆ ప్రకారం చేయడం. So now when we will come back to our topic of hearing the word of God. ఇప్పుడు మనం దేవుని వాక్యము వినుట అనే ఆ అంశానికి తిరిగి వద్దాం. So if you are hearing the word of God and your desire is to hear the word of God, there are certain things that you must do. దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆశ కోరిక మనం కలిగి ఉంటే కొన్ని పనులు మనం చేయాలి. First thing that you have to hear from the right place. మొదటి సంగతి ఏంటంటే మనము సరైన స్థలము నుండి వినాలి. Earlier days, the challenge was to choose or select the right church. దాని అర్థం ఏంటంటే సరైన సంఘాన్ని మనం ఎన్నుకోవాలి. For example, you go from this your hometown to a city. మీరు ఈ స్థలము నుండి వేరే పట్టణానికి వెళుతున్నారు. How do you know whether to go to the right fellowship? వేరే పట్టణానికి వెళ్ళినప్పుడు సరైన సంఘం ఏంటో మనకు ఎలా తెలుసు? There are so many places which claim to be church. చాలా స్థలాలు ఇది మందిరం ఇది చర్చి అని చెప్పే స్థలాలు చాలా ఉంటాయి. ప్రతి చోట మందిరాలే కదా. It's a great danger which is facing especially our children, our young brothers and sisters. ప్రత్యేకంగా మన యవన సహోదరులు సహోదరీలు వారు ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఇదే. They go from our town and they go to these cities for study or work. వారు ఉన్నతమైన చదువుల కోసమో ఉద్యోగాల కోసమో మన యొక్క స్వగ్రామాల నుండి పెద్ద పెద్ద పట్టణాలకు వెళతారు. And especially we see this a lot in Delhi also. ప్రత్యేకంగా ఢిల్లీలో కూడా ఈ పరిస్థితులు మేము చూస్తూ ఉంటాం. They come from different parts of India. మేము ఢిల్లీకి భారతదేశంలో వివిధ స్థలాల నుండి చాలామంది ఉద్యోగాల కొరకు వ్యాపారాల కొరకు విద్య కొరకు వస్తూ ఉంటారు. And many people from Delhi also they go to foreign countries to settle there. ఢిల్లీ నుండి కూడా చాలా మంది వేరే దేశాలకు అక్కడ స్థిరపడటానికి వెళుతూ ఉంటారు. And what do? వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? They'll go to a church which is closest to them, whatever kind of church it might be. వారు ఏం చేస్తారంటే ఢిల్లీలో ఉన్నాం తెలియని ప్రాంతం కాబట్టి ఇక్కడ దగ్గరలో ఏ మందిరమైనా ఉన్నిలే, అది ఏ మందిరమైనా ఏ సహవాసమైనా ఆ మందిరానికి వెళ్తూ ఉంటారు. They'll ask, it's a church, na? వారు ఏమంటారు, ఏమండి ఇది చర్చియేనా అని అడుగుతారు దగ్గరలో చూసుకొని. They don't care what kind of church it is. అది ఎలాంటి సంఘమో అక్కడ క్రమం ఏంటో దాని గురించి ఆలోచన ఉండదు. చర్చి అంటే చాలు చర్చికి వెళ్ళిపోతారు. ఇక What is their statement of faith? What is their belief? They don't care. వారి యొక్క విశ్వాసం ఏంటి, వారి క్రమం ఏంటి, వాటి గురించి వారు ఏం ఆలోచన చేయరు. Every Sunday you can just go sit there and come back. ప్రతి ఆదివారం వారు వెళ్ళి కూర్చుంటారు, తిరిగి వస్తూ ఉంటారు. You will never hear the right word of God from such places. అలాంటి స్థలాల నుండి సరైన దేవుని వాక్యాన్ని మనం వినలేం. So the challenge that the word of God places before us is to hear from the right place. కాబట్టి దేవుని వాక్యము మన ఎదుట ఉంచే సవాల్ ఏంటంటే సరైన స్థలము నుండి వాక్యం వినాలి. The Holy Spirit teaches you all things. That's what we read in the scriptures. పరిశుద్ధాత్ముడు సర్వసత్యాన్ని మనకు నేర్పిస్తాడు. వాక్యంలో మనం చదువుతాం. So you have to ask wisdom from God to help you in choosing the right place. దేవునిని మనం జ్ఞానం అడగాలి. ప్రభువా ఈ పట్టణానికి నేను వచ్చాను, ఈ ప్రాంతానికి వచ్చాను, ఇక్కడ సరైన సంఘం ఏంటో వాక్యానుసారమైన సంఘం ఏంటో నాకు నేర్పించు అని ప్రభువుని మనం అడగాలి. Because there is danger in today's world coming into your home as well. ఎందుకు అంటే ఆ ప్రమాదం ఉంది.
Where is the danger coming from? ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? This thing which we have in our hands. మన చేతుల్లో ఉన్నటువంటి ఈ ప్రమాదం, ఇది ఈ సెల్ ఫోనే. I'm not saying technology is bad. సాంకేతికము అనేది మంచిది కాదు అని నేను అనడం లేదు. But on the internet, on the YouTube, you can hear so many different things which claim to be the word of God. అయితే ఇప్పుడు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో అంతా దేవుని వాక్యమే అని చెప్పేవి చాలా ఉన్నాయి. And they will use all the right words. వారు సరైన పదాలే ఉపయోగిస్తారు. But is it really the word of God which is being preached? అయితే వారు నిజంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారా? Are they preaching the right things from the word of God? దేవుని వాక్యంలో సరైన సంగతులే వారు బోధిస్తున్నారా? My dear brothers and sisters, you have to be very careful on what place you are hearing from. నా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, ఎలాంటి స్థలము నుండి దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తున్నామో అది చాలా ప్రాముఖ్యమైనది. Don't believe everything that is coming to you from this. దీని నుండి అనగా మొబైల్ నుండి వినబడే ప్రతి దేవుని వాక్యాన్ని మీరు వినొద్దు. There are many kind of false doctrines being preached from this. మొబైల్లో నుండి వినబడే వాక్యాలలో చాలా వాక్యానుసారమైనవి కానివి ఉన్నాయి. So technology we have to use very carefully. కాబట్టి ఈ టెక్నాలజీని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించాలి. So for example, we use knives at home, right? ఉదాహరణకి Knives. ఇళ్ళలో కొంచెం నియంత్రణ చేయాలి నాన్న. ఇళ్ళల్లో మనం చాకులు ఉపయోగిస్తుంటాం. చాకులు. Do you use knives at home? మీరు ఇంట్లో చాకు ఉపయోగిస్తారా? చాకు. Is the knife bad? How many people think knife is bad? చాకు మంచిది కాదు అనుకునేవారు ఎంతమంది చేయొద్దండి? ఇంట్లో కత్తి వాడడం, చాకు వాడటం మంచిది కాదు అనేవారు చేయొద్దండి. No one thinks. ఎవరు కనిపించలా. This knife can be used to hurt others. Yes or no? మనం కూరగాయలు కోసే ఈ కత్తితో ఎవరినైనా బెదిరించవచ్చా? కత్తి తీసుకొని బెదిరించవచ్చా, బెదిరించకూడదా? బెదిరించవచ్చుగా. So knife is not bad. కత్తి చెడ్డదేమి కాదు. If you use a knife to hurt someone else, ఎవరినైనా బెదిరించడానికి మీరు కత్తిని ఉపయోగిస్తే and the police comes, పోలీసులు వస్తారు. will they arrest the knife? వాళ్ళు కత్తిని బంధిస్తారా? Will they take the knife and put it in jail? కత్తి తీసుకొని బెదిరించాం కదా, రే నేను నిన్ను చంపుతా అన్నాను. ఇప్పుడు పోలీసులు వచ్చి కత్తిని తీసుకొని కత్తిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? What will they do? వాళ్ళు ఏం చేస్తారు? మనల్నే తీసుకెళ్తారు. They will arrest you, right? So knife is not good or bad. కాబట్టి ఇక్కడ కత్తి మంచిదా చెడ్డదని కాదు. It is used for cutting vegetables. కత్తి చక్కగా ఇంట్లో కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగిస్తాం. But it can be also used to hurt others. అదే సమయంలో ఇతరులను బెదిరించడానికి కూడా కత్తిని ఉపయోగించవచ్చు. So the knife is not good or bad. How you use it is good or bad. కాబట్టి ఇక్కడ కత్తి మంచిదా చెడ్డదా అనేది ఇక్కడ ప్రాముఖ్యమైనది కాదు, కానీ కత్తిని ఏ ఉద్దేశంతో నువ్వు ఉపయోగిస్తున్నావు అనేదే ప్రాముఖ్యమైనది. So this phone which technology has given us, which God has given us, this is not good or bad. How you use it is good or bad. ఈ ఫోను దేవుడు ఏదైతే మనకిచ్చాడో ఈ ఫోను మంచిదా చెడ్డదా అని మనం నిర్ణయం చేయడం కాదు, ఈ ఫోన్ని మనం ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనది. And this is the same thing with our life as well. మన జీవితం కూడా అంతేనండి. Anything in our life, మన జీవితంలో ఏదైనా సరే we have to be very careful how we use it. మనము జీవితాన్ని ఎలా ఉపయోగిస్తున్నామో దాని విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. So the first thing we have to do is hear from the right place. We have to use God's wisdom in that. కాబట్టి వాక్యం వినేటప్పుడు మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే సరైన స్థలము నుండి దేవుని వాక్యం వినాలి, అనగా మంచి స్థానిక సంఘము నుండి వాక్యం వినాలి. So second thing which we have to do is hear with the right attitude or with the right heart. రెండవ మాట, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు సరైన దృక్పథంతో అనగా మంచి హృదయం కలిగి వాక్యం వినాలి. We see that in Acts chapter 17 and verse 10. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం వచనం 10లో ఆ మాట మనం చూస్తాం. Here we read about the Bereans. 17వ అధ్యాయం వచనం 10. So before బెరయ వారి గురించి ఇక్కడ మనం చదువుతాం. In North India, ఉత్తర భారతదేశంలో generally when we preach the word of God, we limit it to 30-40 minutes maximum. దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మాకు ఇక్కడలాగా
గంట ప్రసంగం చేసే అవకాశం ఉండదు. Because మహా అయితే 30 నిమిషాలు, ఇంకొంచెం ఎక్కువైతే 40 నిమిషాలే, అంతకుమించి ప్రసంగం చెప్పకూడదు ఉత్తర భారతదేశంలో. because the attention of the people starts going away. ఎందుకంటే ప్రజల యొక్క ఏకాగ్రత అంటారే, జాగ్రత్తగా కూర్చొని విని ఆ ఏకాగ్రత వెళ్ళిపోద్ది, మనకు వెళ్ళిపోయినట్టుంది. In Kerala, we are given 45 minutes to 1 hour. కేరళలో మాత్రం 45 నిమిషాల నుంచి గంట, అంటే మన ఆంధ్రాలాగే అక్కడ కూడా ఉంటుంది. Because after that, the people will keep looking at their watch and they'll look at you. 45 నిమిషాలు దాటిందంటే ఇంకా ప్రజలు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు దాకా ప్రసంగికుడికి వెళ్ళి చూడరు, కానీ 45 నిమిషాలు అయిన తర్వాత వాళ్ళు వాచి చూసుకుంటారు, ప్రసంగికుడికి వెళ్ళి చూస్తుంటారు, ఏంది ఇంకా ముగించు అన్నట్టుగా. And the expression of their face will change. వాళ్ళ ముఖ కవలికలు ఉంటాయే, ఏమయ్యా ఇంకా ముగించయ్యా అన్నట్లుగా ఉంటాయి అన్నమాట. After some time, a happy face will turn into an angry face and they'll be like, ఆరంభంలో అర్ధగంట పాటు he said ఏం చెప్పినా కానీ నవ్వుతూ భలే వింటారు, ముఖాలు భలే ఉంటాయి. He said 40 నిమిషాలు అవ్వగానే ఇక మారిపోద్ది, ముఖాలు మారిపోతుంటాయి. he said he will finish in 45 minutes. It's already 1 hour. What is this brother doing? 45 నిమిషాలు చెప్తాను అన్నాడు, కానీ ఇప్పుడు గంట అయిపోయింది ఇంకా ముగించలేదే. Here I heard that in Andhra we sit for a long time in the presence of word of God. కానీ ఇక్కడ నేనేమన్నానంటే, ఆంధ్రాలో ఎంతసేపు అయినా కూర్చుంటారని నేనే చెప్పాను, నన్నేమనుకోబాకండి. But it is of no use if you are not paying attention. అయితే వినండి, మీరు ఎంతసేపు కూర్చొని వాక్యం విన్నా జాగ్రత్తగా వినకపోతే ఉపయోగం లేదు. I can stand here and preach for 4-5 hours. 4-5 గంటల పాటు సహోదరులు నిలబడి ప్రసంగం చేయగలను అని చెప్తున్నారు. And hopefully brother will also translate it. Difficulty, but he will translate it. ఒకవేళ 4-5 గంటల పాటు సహోదరులు నిలబడి ప్రసంగం చేసినా అనువాదం చేయాలి కాబట్టి నేను కూడా నిలబడి 4-5 గంటలు చేయగలుగుతానేమో. And you will also sit here for 4-5 hours honest at a stretch. బహుశా మీరు కూడా ఓపికగా 4-5 గంటలు కూర్చొని విన్నారనుకోండి. But it is of no use if you are not paying attention. అయితే ఎన్ని గంటలు మీరు కూర్చొని విన్నా, ఎన్ని గంటలు నిలబడి ప్రసంగం చేసినా ఏకాగ్రత లేకపోతే ఉపయోగం ఉండదు. Because we have to come with the right attitude before the word of God. ఎందుకంటే దేవుని వాక్యం వినడానికి మనం వచ్చినప్పుడు సరైన హృదయముతో దేవుని వాక్యం వినడానికి రావాలి. What were these people in Berea doing? బెరయాలో ఉన్న ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? We read here that in verse 10 that Paul and Silas they preached to him. What were they doing in verse 11? We read here in verse 11. వచనం 11లో ఇక్కడ పౌలు శీలలు వారు ఏం చేస్తూ ఉన్నారు? Acts chapter 17 and verse 11. 17వ అధ్యాయం 11వ వచనం. These were more noble than those in Thessalonica. They are the Berean people, in that they received the word with all readiness of mind and searched the scriptures daily whether those things were so. వీరు తెస్సలోనికాలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. See, they were not believers, they were godly Jews. వీరు విశ్వాసులు కాదు, అనగా అన్యులు కాదు, వీరు భక్తి కలిగినటువంటి యూదులు. See, sometimes it is I'm not saying it's completely wrong. Sometimes it is wrongly taught that they were believers at this point itself. కొన్నిసార్లు కొంతమంది దేవుని సేవకులు ఏం చెప్తూ ఉంటారంటే బెరయాలో ఉన్న విశ్వాసులు అంటుంటారు, కానీ వీరు నమ్మినటువంటి యూదులు. Because we read in verse 12 that when they heard this word of God, then they believed. వచనం 12లో మనం చదువుతున్నాం, వారు దేవుని వాక్యము విన్నప్పుడు విశ్వసించారు అని మనం చదువుతున్నాం. But what is the blessed thing which is written about them here? అయితే వారి గురించి రాయబడినటువంటి ధన్యకరమైన సంగతి ఏంటి? There were Jews in Thessalonica as well. We read just before this. వారు తెస్సలోనికాలో యూదులుగా ఉన్నారు. They heard the word of God. వారు దేవుని వాక్యం విన్నారు. But because it was against their wrong beliefs and against their wrong attitudes, they rejected it. అయితే వారు వాక్యం విన్నప్పుడు వారి వైఖరి సరిగా లేదు కాబట్టి వారు దేవుని వాక్యాన్ని తిరస్కరించారు. And that's why Paul and Silas had to be sent away from there. అందుచేత పౌలు శీలలు ఇరువురు కూడా వారి దగ్గర నుంచి పంపబడ్డారు. But when they came to Berea, కానీ వారు బెరయాకు వచ్చినప్పుడు and then they preached the word of God, వారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు these Jews, they received the word of God with all readiness of mind. ఈ యూదులు దేవుని వాక్యాన్ని చాలా సిద్ధము కలిగిన హృదయముతో వారు స్వీకరించారు. And what did they do? They searched the scriptures daily whether these things were so. ఈ సంగతులు అలాగున్నవో లేవో అని ఈ బెరయాలో ఉన్నటువంటి యూదులు ప్రతి దినము లేఖనాలు పరిశోధన చేస్తూ వచ్చారు. So the duty these Bereans are teaching us is for all of us. ఈ బెరయా వారు మనందరికీ కూడా ఈ బాధ్యత నేర్పిస్తూ ఉన్నారు.
When we hear the word of God, దేవుని వాక్యం మనం విన్నప్పుడు, today, yesterday and today you are hearing the word of God, నిన్న ఈ రోజు మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. it is your duty it is your duty to go back home మనం ఇండ్లకు వెళ్ళి and to study the word of God దేవుని వాక్యాన్ని మరలా మనం ధ్యానం చేసి with readiness of mind సిద్ధపడిన హృదయాలతో వాక్యం చదవాలి. and see if these things are so. ఈ సంగతులు అలా ఉన్నవో లేదో. ఇప్పుడు బ్రదర్ చెప్పారు, మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత ఈ రెఫరెన్సులు కొద్దిమంది రాసుకున్నారు. వాటిని చూచి లేఖనాల్లో నిజంగా సంగతులు అలా ఉన్నాయో లేదో మరి పరిశోధన చెయ్యాలి. What Brother Godwin has said, are these things so? గాడ్విన్ బ్రదర్ చెప్పిన మాటలు లేఖనాల్లో ఉన్నాయా లేదా? Will you do that? మీరు చేస్తారా అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత? Brother Godwin spoke for 2 hours. సోదరులు గాడ్విన్ గారు దాదాపు 2 గంటల పాటు మాట్లాడారు. He must be saying the right things. He came from Ebenezer Brethren Assembly, so he must be saying the right thing. ఢిల్లీ నుంచి వచ్చాడంటే ఎబెనేజర్ బ్రదర్ అసెంబ్లీ, బహుశా ఆయన చెప్పిన సంగతులు నిజమే అయి ఉండొచ్చులే. Is that how it's so? అలాగనుకుంటామా? No, the word of God tells us వాక్యం ఏమి సెలవిస్తుందంటే, it is a duty of every child of God ప్రతి దేవుని బిడ్డ యొక్క బాధ్యత ఏంటంటే, is when we hear the word of God, we have to go back and see whether these things are so. దేవుని వాక్యాన్ని మనం విన్నప్పుడు మనం ఇండ్లకు వెళ్ళిన తర్వాత ఆ సంగతులు అలాగున్నవో లేదో మనము పరీక్ష చేయాలి. That is the right attitude. అది దేవుని వాక్యం పట్ల సరైనటువంటి దృక్పథం. That does not mean that you want to necessarily dispute with me, మీరు నాతో ఏకీభవించకూడదు అని కాదు ఇక్కడ, but you want to really enforce those truths in your life as well. ఈ సత్యాలు మీ జీవితంలో నిజంగా వాటిని మీరు భద్రం చేసుకోవాలి, బలపరుచుకోవాలి. So whatever I have spoken in yesterday and today, and I'm going to speak, నిన్నటి దినం నేనేం చెప్పాను, ఈరోజు నేనేం చెప్పాను, ఈ సంగతులు will you be able to remember all those things? ఇవన్నీ మీకు గుర్తున్నాయా, మనసులో ఉన్నాయా? All the verses that I have referred to, you will remember? నేను ప్రస్తావించిన వచనాలన్నీ గుర్తున్నాయా? రాత్రి చెప్పినవి, ఇప్పుడు చెప్పినవి, Verse by verse you will remember? వచనం తర్వాత వచనం ఏ ఏ వచనాలు చెప్పారో గుర్తున్నాయా? Yes or no? How many people say yes? ఎంతమంది చెప్తారు అవును అని? యాక్చువల్లీ నౌ దే ఆర్ ఇన్ లిటిల్ కన్ఫ్యూజన్ బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ దే డిడ్ంట్ అటెండ్ లాస్ట్ నైట్. No, that's okay. నేను మీ పక్షం చెప్తున్నా. Yeah. అన్న ఈ I'm పూట saying even వదిలేసేయండి, now, even మధ్యాహ్నం now. నుంచి బాగా చెప్తారన్న. ఎందుకంటే మీరు చాలా మంది రాత్రి రాలేదు కదా, Even అందరూ now, ఇప్పుడే వచ్చారు. even now what we are hearing, will we be able to remember everything? కాబట్టి కనీసం ఇప్పుడున్నాయన్న అందరికి గుర్తున్నాయా? మధ్యాహ్నం నుంచి అన్న గుర్తుపెట్టుకుందాం. So what is important? కాబట్టి ఏది ముఖ్యమైనది? How will we remember? ఎలా గుర్తుపెట్టుకోగలం? We'll go back and watch the YouTube telecast. మనం ఇంటికి వెళ్ళి మళ్ళా ప్రభుకి స్తోత్రం మళ్ళీ పెడుతున్నారు కదా, ఇందులో లైవ్ ఉంది, ఇంటికి వెళ్ళి చూడాలా? Yes, that is the way. అది ఒక మార్గం, మంచిదే. మరలా ఏం చెప్పాడా బ్రదర్ అని జ్ఞాపకం చేసుకోవడానికి. But more important, కానీ దానికంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఏంటంటే note down, right? రాసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. Because otherwise we'll not remember. రాసుకోలేదనుకోండి అసలు మనకు గుర్తే ఉండవు. Even I don't remember. ప్రియులకు కూడా గుర్తుండవు. I have prepared all these things, these notes. ప్రియులు కూడా వాటిని చక్కగా ఒక నోట్స్ రాసుకున్నారు, ఫోన్లో పెట్టారు దాన్ని. But we have limited memories. మనకేంటంటే ఈ చిప్పు మనకు తక్కువ ఉంటుంది, పరిమితమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. So I would request you note and you go back home and see in your own Bibles in the scriptures whether these things are so. That is your responsibility. కాబట్టి నేను మీకు ప్రేమతో ఏం తెలియజేస్తున్నానంటే సాధ్యమైనంత వరకు మీరు రాసుకోగలిగిన వారు రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత బ్రదర్ చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదో రాసిన వాటి ఆధారంగా పరీక్ష చేయండి. And that is why I said it is important to hear with the right attitude. అందుచేతనే నేనేం చెప్పానంటే సరైన దృక్పథం కలిగి వినడం చాలా ప్రాముఖ్యమైంది. I may sit in the presence of God for 2 hours, 3 hours, 4 hours. It doesn't matter if I don't remember anything. నాకు ఏమీ జ్ఞాపకం లేకుండా 2-3 గంటలు నేను దేవుని వాక్యం విన్న ప్రయోజనం లేదు. If I don't go back home and see whether all these things with brother spoke, they are really so. సహోదరులు చెప్పిన సంగతులు నిజంగా అలా ఉన్నవో లేదో నేను నిజంగా వాటి గురించి అవగాహన కలిగి లేకపోతే నేను విన్న ప్రసంగం ద్వారా ప్రయోజనం ఉండదు. Okay, so now we'll come to the third point. ఇప్పుడు మూడో పాయింట్కి మనం వెళుతున్నాం. We heard first that you have to hear from the right place. ఒకటి, దేవుని వాక్యం వినేటప్పుడు సరైన స్థలము నుండి, అనగా
మంచి సంఘము నుండి వాక్యం వినాలి, అది మొదటి మాట. Second, we looked at how we have to hear with the right attitude, with the right heart. రెండోది సరైన హృదయము కలిగి, And ఎలాగూ ఏ విధానము కలిగి దేవుని వాక్యం వినాలో సరైన హృదయం, సరైన స్థలము, మొదటి మాట సరైన హృదయము. third thing which we have to do is here we are hearing not just the word of God, we are hearing the will of God. మూడవ మాట ఏంటంటే మనము కేవలం దేవుని వాక్యాన్ని వినడం లేదు సుమా, మనము దేవుని చిత్తాన్ని వింటున్నాం. Because దేవుని చిత్తం, మూడవ మాట దేవుని చిత్తం. Because when we looked at Luke chapter 8, లూకా సువార్త 8వ అధ్యాయం మనం చూసినప్పుడు, and we were looking at verse 21, 8వ అధ్యాయం 21వ వచనం, the Lord Jesus Christ said that those who hear the word of God and do it. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే అన్నాడు. But in Matthew chapter 12 and verse 50, అయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం, and in Mark chapter 3, we'll turn to Mark chapter 3, మార్కు సువార్త 3వ అధ్యాయానికి వెళదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం verse 31 to verse 35, 31 నుండి 35 వరకు. and the same incident is given here. అదే సందర్భము ఇక్కడ చెప్పబడింది. And in verse 35 we read, for whosoever shall do the will of God, the same is my brother and my sister and mother. వచనం 35లో 3:35, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని చెప్పాను. So here we have to understand two things. ఇక్కడ రెండు సంగతులు మనం అర్థం చేసుకోవాలి. The Lord in Luke used the phrase the word of God. లూకా సువార్తలో ప్రభు ఉపయోగిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యానికి దేవుని చిత్తం, దేవుని వాక్యం అన్నాడు లూకా సువార్తలో, దేవుని వాక్యం. But in Matthew and Mark, the Lord Jesus Christ uses the phrase the will of God, the will of the Father. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో దేవుని వాక్యము అనే మాటకు దేవుని చిత్తము అని ఉపయోగించాడు. దేవుని చిత్తం. So when we are hearing the word of God, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు we are actually hearing the will of God in our lives. వాస్తవానికి మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని మనం ఆలకిస్తున్నాం. Many times young brothers and sisters come to me, అనేక పర్యాయాలు చాలామంది యవ్వన బిడ్డలు and నా దగ్గరకు వస్తూ ఉంటారు. and especially when I go to camps and all, ప్రత్యేకంగా క్యాంప్స్కి వెళ్ళినప్పుడు and they say, brother, we don't understand what is the will of God in my life. చాలామంది యవ్వనస్తులు ఏమంటారంటే, సహోదరుడా మా జీవితంలో దేవుని చిత్తం ఏంటో మాకు అర్థం కావట్లేదయ్యా అని అడుగుతూ ఉంటారు. I don't know what God wants in my life. నా జీవితంలో దేవుడు ఏం కావాలనుకుంటున్నాడో నాకు తెలియదు అంటూ ఉంటారు. Because we see here that the general tendency is that we live lives just like the people of this world. ఎందుకు అంటే మనం కూడా ఈ లోకంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తూ ఉంటాం. They get up in the morning, ఉదయకాలమే లెగుస్తాం, they do their household work, ఇంట్లో పనులు చేసుకుంటాం, they study, they work, they do many things. వారు చదువుకో లేకపోతే ఉద్యోగానికో అనేక విషయాలకు వారు వెళ్ళిపోతారు. They eat, they rest, వారు తింటారు, విశ్రాంతి తీసుకుంటారు. they get up to sing and play, వారు పాటలు పాడుతారు, అలాగే ఆటలు ఆడుకుంటారు. and in the night they lie down to sleep. రాత్రి చక్కగా నిద్రపోతారు. That is the life of the people of this world. ఈ లోకంలో ప్రజల యొక్క జీవితాలు అలాగే ఉంటాయి. Many times our lives also become like that. చాలాసార్లు విశ్వాసులమైన మన జీవితం కూడా లోకంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవిస్తూ ఉన్నారు. When we turn to the scriptures, లేఖనాలు మనం త్రిప్పినప్పుడు, and we'll turn to the epistle to Timothy, తిమోతి పత్రిక మనం తిప్పుదాం. 2 Timothy తిమోతికి వ్రాసిన 2వ పత్రిక chapter 1 and verse 9. మొదటి అధ్యాయం 9వ వచనం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం And we read 9వ like వచనం. this: who hath saved us and called us with an holy calling, not according to our works, but according to his own purpose and grace, which was given us in Christ Jesus before the world began. అనాది కాలములనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మనకు రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచును. ఆ యేసు క్రీస్తు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. Yes, so there is this word tells us that God has saved us and called us. ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రభు మనల్ని రక్షించి పిలిచాడు. So God has a general purpose for all of us. దేవుడు మనందరి విషయమై సహజమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. There are many things we know that generally, that first is we be saved.
చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, మనం ఎరుగుదాం. మొదట మనం రక్షించబడ్డాం, that we love God, that we love our brothers and sisters. మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం, తర్వాత తోటి సహోదరులను సహోదరులను ప్రేమిస్తూ The ఉన్నాం. word of God tells us to be in fellowship. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? మనము సంఘములు సహవాసం కలిగి ఉండాలని సెలవిస్తుంది. The word of God tells us to lead holy lives. పరిశుద్ధమైన జీవితం జీవించాలని తెలియచేస్తుంది. The word of God tells us to suffer for Christ. ప్రభువు కొరకు మనం శ్రమ పడాలని తెలియచేస్తుంది. The word of God tells us so many things which are general will for all of us. దేవుని వాక్యము చాలా సంగతులు మనకు తెలియచేస్తూ ఉంది. But there is a more important second part. అయితే దేవుని చిత్తము అనే మాటలో చాలా ప్రాముఖ్యమైన రెండవ భాగం ఉంది. There is a specific will of the Lord for you. నీ కొరకై ప్రత్యేకమైన దేవుని చిత్తం ఉంటుంది, ప్రత్యేకమైన దేవుని చిత్తం. That is what we read here in 2 Timothy chapter 1 and verse 9, according to his own purpose. తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అదే మనం చదివాం. ఆయన తన సంకల్ప ప్రకారం లేక తన ఉద్దేశ ప్రకారం. Even human beings, when we make something, it has a purpose. మనుషులుగా మనం ఏదైనా చేస్తున్నాం అనుకోండి, దాని వెనక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. If the potter makes a pot, it has a purpose. ఒక కుమ్మరి కుండని చేస్తున్నాడు అనుకో, కుమ్మరి దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. If a woman makes food, it has a purpose. ఒక సహోదరి ఆహారం సిద్ధపరుస్తుంది అనుకోండి, దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. If someone prepares a toy for their child, it has a purpose. ఎవరైనా తమ పిల్లల కొరకై ఒక చిన్న ఆట వస్తువుని తయారు చేస్తున్నారు అనుకోండి, దాని వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. So if simple human beings like you and me, when we create something and it has a purpose, నీవు నేను మనం చేసే చిన్న చిన్న పనుల వెనకే ఖచ్చితంగా ఉద్దేశాలు ఉంటాయి. ఉద్దేశం లేకుండా ఏ పని మనం చేయడం. God has created wonderful human beings like you and me. దేవుడు నిన్ను నన్ను చాలా అద్భుతమైన మనుష్యులుగా ఆయన మనలను నిర్మించాడు. Will he do it without purpose? ఉద్దేశం లేకుండా నిర్మించాడు అంటారా? నిన్ను నన్ను నిర్మించినప్పుడు ఉద్దేశంతో నిర్మించాడా, ఉద్దేశం లేకుండా నిర్మించాడా? I told you about the general purpose which he has. That is true. సహజంగా అందరి విషయంలో దేవుడు కలిగిన సహజమైన ఉద్దేశాలు వేరు, కానీ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నీ విషయంలో నా విషయంలో కలిగి ఉన్నాడు. That is for all of us, that we be sanctified, that we be saved, sanctified, we be in fellowship. All those things are true. సహజమైన ఉద్దేశాలు, మనం రక్షించబడటం, పరిశుద్ధపరచబడటం, మనం సహవాసం కలిగి ఉండడం, ఇదంతా దేవుని సంకల్పం. అందరి విషయంలో ఆయన ఉద్దేశం అలాగే ఉంటుంది. But there is a specific purpose for which God has created you. అయితే దేవుడు నిన్ను సృజించిన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది. There is a specific purpose for which God has created me. దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నన్ను సృష్టించాడు. That is the specific will of God. అది దేవుని యొక్క ప్రత్యేకమైన లేక ఖచ్చితమైన ఉద్దేశం. What is the will of God in your life? నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి? What is the purpose of God in your life? నీ జీవితంలో దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటి? If I give you a piece of paper right now, ఉదాహరణకి ఒక పేపర్ ముక్క మీ చేతికి నేను ఇచ్చాను అనుకోండి, and ask you to write in that the purpose of God. మీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటి, ఆ ఉద్దేశం ఆ పేపర్లో రాయండి అని నేను మీతో చెప్పాను అనుకోండి, What will you write? మీరేం చేస్తారు? ఏం రాస్తారు? So those of you who can write, రాయగలిగిన వారు, if you have a pen with you, ఒకవేళ మీ దగ్గర పెన్ను ఉందనుకోండి, I'll say right now you write. ఇప్పుడే రాసేయండి. మీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో మీకు ఏం అర్థమైందో దాన్ని ఆ పేపర్లో రాసేసుకోండి. రాయగలిగిన వారు You all write. నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో. I hope those who are sitting outside can also hear. బయట కూర్చున్న వారు కూడా మాటలు వినబడుతున్నాయి అనుకుంటున్నాను. There was this, by the time you write, I'll read this story. మీరు రాస్తూ ఉండగా మీ కొరకై నేను There was this old man who went to a doctor. ఒక వృద్ధుడు ఉన్నాడట, ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడట. And he said, Doctor, I am in big trouble. ఆ వృద్ధుడు డాక్టర్ గారితో అన్నాడు, డాక్టర్ గారు నేను చాలా సమస్యలో ఉన్నానండి. My wife's hearing is gone. My wife's hearing is gone. మా భార్య వినికిడి పోయిందండి, ఆమె వినలేకపోతుంది అని డాక్టర్ గారు ఆ వృద్ధుడు డాక్టర్ గారితో చెప్పాడట. So the doctor said, and he said, what shall I do? ఇప్పుడు డాక్టర్ గారు అన్నాడు, మరి నన్నేం చేయమంటావయ్యా అని అడిగాడు. So the doctor replied, we have to understand how bad the situation is, so you do this thing. ఇప్పుడు డాక్టర్ గారు ఆ వ్యక్తితో ఏమన్నాడంటే, పెద్దాయనా మీ భార్య వినికిడి పోయిందని చెప్తున్నావు, ఆ పరిస్థితి ఎంత ఘోరమైందో నువ్వు అర్థం చేసుకోవాలన్నాడు. You go home, నువ్వు ఇంటికి వెళ్ళు, and from the door of your house you ask your wife if it is lunch time, what is she cooking?
మీ ఇంటి ద్వారం దగ్గర నిలబడి ద్వారం దగ్గర నుంచే నీ భార్యని అడుగు, ఆ మధ్యాహ్నం భోజనానికి ఏం వండుతున్నావు అని అడుగు. So you have to see how close you have to be before she hears. అంటే ఆమె వినికిడి లోపం వచ్చిందన్నారుగా, ఎంత దగ్గరగా ఎంత దూరంగా ఉండి మాట్లాడితే వినబడుతుందో ఆ దూరం ఎంతో తెలుసుకోమని ఆయన చెప్పాడు. కాబట్టి ఈయన మొదట ద్వారం దగ్గర నుంచి కేకేస్తున్నాడు, అమ్మగారు వంట ఏం చేశారు అన్నాడు. So the old man said, good idea, I'll do that. ముసలాయన అన్నాడు, ఇదేదో మంచి ఆలోచనే, సరేలే నేను ఇంటికి వెళ్ళి చేస్తానన్నాడు. So he went back home at lunch time. ఆయన భోజనం సమయానికి ఇంటికి వెళ్ళాడు. And he opened the door of the house. ఆయన ఇంటి తలుపు తీశాడు. And he could see his wife in the kitchen away. మొత్తానికి దూరంగా వంటగది వెనకుంటదిగా, ఆ వెనక భార్య వంట చేయడం ఈయన గమనించాడు. And she was busy in her cooking. ఆమె ఏదో వంటలో చాలా బిజీగా ఉంది. And he asked this question, oh dear, what are you cooking, dear? ఇక్కడ నుంచి ఆయన ద్వారం దగ్గర నుంచి అడుగుతున్నాడు, ఏం వండుతున్నావమ్మా అని అడిగాడు. So he could not hear any answer. ఆమెకి ఏమి జవాబు ఈయనకి వినపడలా. So he went a little closer. ఇంకొంచెం లోపలికి వెళ్ళాడు ఇంట్లోకి. And he again asked the question. మరలా అదే ప్రశ్న అడిగాడు, ఏం వండుతున్నావని. Again nothing. మళ్ళా ఏం జవాబు వినపడలా. So went a little bit closer. ఇంకొంచెం దగ్గరికి వెళ్ళాడు, almost to the door of the kitchen. అంటే వంటగది ద్వారం దగ్గరికి వెళ్ళాడు. And he again asked. మరలా అడిగాడు, again nothing. ఏమీ వినపడలా. So this time he came close to behind his wife's back. ఇప్పుడు ఆయన భార్య వెనక చాలా దగ్గరగా వచ్చేసాడు, భార్య వెనక నిలబడ్డాడు. He again asked, what are you cooking, dear? ఇప్పుడు అడిగాడు, అమ్మా ఏం వండుతున్నావు అని అడిగాడు. And the wife turned around. ఇప్పుడు భార్య వెనక్కి తిరిగింది. She said, ఆమంది, 3 times I've already told you I'm cooking biryani. 3 సార్లు చెప్పానయ్యా, నేను బిర్యానీ వండుతున్నానని 3 సార్లు చెప్పాను. Did you understand the story? ఈ కథ అర్థమైందిగా. ఇప్పుడు చెవుడు ఎవరికి? Who is the person who cannot hear? వినలేని వ్యక్తి ఎవరు? Is it the wife? భార్య, భర్త? Or is the husband? భర్త. So what did the husband do? He went to the doctor, right? ఆ భర్త ఏమన్నాడు? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా భార్యకి వినికిడి లోపం వచ్చింది. He is saying my wife cannot hear. ఆయన మా భార్య వెళ్ళబోతుందండి, ఆమెకు వినపట్టలేదని చెప్పాడు. But who was not really able to hear? This వాస్తవానికి నిజంగా వినికిడి లోపం ఎవరికి వచ్చింది? husband. So we are often like that also. చాలాసార్లు మనం కూడా అంతే, పక్కన వాళ్ళకి వినికిడి లోపం వచ్చింది అనుకుంటాం కానీ మనకే వచ్చింది. We say, oh, we are not able to hear what God wants to say. మనం ఏమంటామంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని వాళ్ళు వినలేకపోతున్నారండి అని అంటాం. Oh, God is not hearing my prayer. అసలు దేవుడు నా ప్రార్థన వింటలేదండి అంటాం. We pray so much, God is not hearing. మేము ఎంత ప్రార్థన చేస్తున్నామండి, అసలు దేవుడు మా ప్రార్థన వింటలేదండి. Is it really that God is not hearing? నిజంగా దేవుడు మన ప్రార్థన వింటం లేదంటారా? No, we are in the same situation as that old man. ఆ వృద్ధుడు ఏ స్థితిలో ఉన్నాడో మనం కూడా అదే స్థితిలో ఉన్నాం. We are not actually hearing what God wants to say. దేవుడు మనతో ఏం తెలియచేయాలనుకుంటున్నాడో దాన్ని వాస్తవానికి మనం వినడం లేదు. We don't want to hear what God wants to say. దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో వాటిని మనం వినాలనుకోవడం లేదు. Then how will we claim God is hearing me? ఇప్పుడు మరి దేవుడు నా మాట వినడం లేదు, నా ప్రార్థన వినడం లేదని ఎలా చెప్పగలం? How will we receive answers to our prayers? మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వలేదని ఎలా చెప్పగలం? And that is why we have to hear what God wants to tell us. కాబట్టి దేవుడు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని మనం వినాలి. And that is why we have to hear the will of God. మనం దేవుని చిత్తాన్ని వినాలి. And that will of God, what we hear, will tell us what is your purpose in your life which God wants you to have. దేవుని చిత్తాన్ని మనం విన్నప్పుడు నీ విషయమై దేవుని ఉద్దేశం ఏమైందో, ఆయన చిత్తం ఏముందో, ఆయన ఏం చేయమని నిన్ను కోరుకుంటున్నాడో మనకు అర్థమవుతుంది. See, when we go to heaven, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత we all have to give an account for ourselves. మనం అందరం కూడా మన గురించి లెక్క చెప్పాలి దేవునికి. At that time we will not go before God like a church. అప్పుడు సంఘంగా వెళ్ళాం, మనం గుంపులుగా వెళ్తాం దేవుని ఎదుటికి. All of us will go together like a church. మనం అందరం సంఘముగా వెళ్ళము. And only our elders will speak for us. అందరూ సంఘంగా వెళ్ళి సంఘ పెద్దలే, ఇదిగో ఈయన పలానా ఆయన, ఈయన ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని సంఘ పెద్దలు చెప్తారా దేవుని దగ్గర లెక్క? Is that what is written in the scriptures? లేఖనాలలో వ్రాయబడిందా? సంఘమును గురించిన లెక్క సంఘ పెద్దలు అంటే ఒక్కొక్కరు గురించి సంఘ పెద్దలు చెప్తారని ఉందా? Oh, the elder will say, oh, this is a very good brother and sister. సంఘ పెద్ద ఏమంటాడు దేవుని దగ్గర, ఈయన చాలా మంచోడండి, చాలా మంచి సహోదరి అండి. Or the head of her family will say, oh, very good person. లేకపోతే కుటుంబ సభ్యులు, కుటుంబ యజమానులు ఉంటారు కదా, పలానా ఆయన భలే మంచోడండి. Does the word of God say like that? వాక్యం అలా చెప్తుందా? The word of God says we will have to give an account for ourselves. వాక్యం ఏం చెప్తుందంటే మనలో ప్రతి ఒక్కరు ఎవరి లెక్క వారు దేవునికి అప్పగించాలి అని చెప్తుంది. Now imagine that we go there. ఇప్పుడు ఊహించుకోండి, మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత
and we say, oh dear Lord, I didn't know what to do. ఓ ప్రియ ప్రభువా నేనేం చేయాలో నాకు తెలియదయ్యా. So for example, that you have someone who helps you in your house or in your field, మీ పొలంలోనూ మీ ఇంట్లోనూ ఎవరైనా మీకు సహాయం చేసేవారు ఎవరైనా ఉన్నారనుకోండి, and before the start of the day you give them all instructions what they have to do in the day. రోజు ఆరంభం కాకముందే ఆ రోజు ఇంట్లో సహకరిస్తున్నా పొలంలో సహకరిస్తున్నా వారు ఏం చేయాలో వారికి మీరు తెలియచేశారు. This person is able to read and write, so you write everything down and give it to them. ఈ వ్యక్తి చదవగలిగిన వ్యక్తి, చదువు వచ్చినోడే కాబట్టి ఏమేం చేయాలో ఏమేం పనులు చేయాలో అన్నీ చక్కగా ఒక పేపర్ మీద రాసి ఆయనకి ఇచ్చారు. You give it to them and you go, మీరు ఆ పనులు అప్పగించి వెళ్ళిపోయారు. and you come back in the evening మీరు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత and you expect all the work to be done, ఆ ఇంట్లో పనులన్నీ చక్కగా చేసి ఉండాలి అని మీరు అనుకున్నారు. and this person comes to you and says, oh master, I didn't know what to do. ఇప్పుడు మీరు ఆ పనులన్నీ రాసి ఇచ్చిన తర్వాత మీరు సాయంత్రానికి ఇంటికి వచ్చే సమయానికి ఇంట్లో పని చేసేవాడు, అయ్యా నువ్వు రాసి ఇచ్చావు కానీ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని అన్నాడు అనుకోండి. What will you do? మీరేం చేస్తారు? వాడిని ఊరుకుంటారా? Will you be happy? మీరు సంతోషంగా ఉంటారా? ఏం చేయాలో నాకు అర్థం కాలేదయ్యా అంటే Will you say, well done, చాలా బాగా చేశారంటారా? shabash? శబాష్ అంటారా? Will you say like that? అలా అంటారా? See, you gave everything in writing, right? You told, explained everything and gave it in writing. This you ఉదయం have to మీరు do. బయటికి వెళ్ళక ముందే ఏమేం పనులు చేయాలో అన్ని చక్కగా మీరు రాసి ఆయనకి ఇచ్చారు. పలాని పని చేయి పలాని పని చేయి అని చెప్పారు. And that person nodded his head and said, okay, I'll do everything. మీరు పేపర్ రాసి ఇచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆయన తల ఊపి మరి సరే నువ్వు వచ్చే సమయానికి అన్ని చక్కగా చేస్తాలే అన్నాడు. See, when you and I were saved, నీవు నేను రక్షించబడినప్పుడు we called Jesus Christ as our Savior. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకునిగా మనం పిలుస్తాం. But we also called Him our Lord. ఆయన్ని మన ప్రభువుగా కూడా మనం స్వీకరించాం. We call him- రక్షకునిగా స్వీకరించాం, ప్రభువుగా We స్వీకరించాం. call Him Lord, we call Him Savior. ఆయన్ని ప్రభువుగా స్వీకరించాం, రక్షకునిగా స్వీకరించాం. Not just that He saved us, ఆయన మనలను రక్షించడమే కాదు, but we gave our life to Him. We told Him, you are the Lord of my life. మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించాం. ప్రభుతో మనం ఏమన్నామంటే ఇక నా జీవితానికి మీరే ప్రభు అయ్యా అన్నాం. All that I have in my life belongs to you now. నా జీవితంలో నేనేం కలిగి ఉన్నానో ఇదంతా నీకు సంబంధించిందయ్యా అన్నాం. So what are we supposed to do with our lives? కాబట్టి మన జీవితాలతో మనం ఏం చేయాలి? Okay, so yeah, we'll take it next session then. Yeah. So the question I want to leave you before the break ఇప్పుడు నేను ప్రార్థన చేయక ముందు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, is you have written down what is the purpose of God in your life. ఒకవేళ మీరు ఎవరైనా రాసి ఉంటే మీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో మీరు గనక రాసి ఉంటే, And this is what is the purpose that God has for me in my life. దేవుడు నా జీవితంలో ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు? Do I have a purpose written down? రాసుకున్నారా? ఒకవేళ మీరు ఎవరైనా Is my purpose just to get up in the morning, do my work, sleep, days going on like this, and one day I'll die? ఆ జీవితంలో ప్రతిరోజు నేను నిద్రలేసి నా పనుల్లో నిమగ్నం అయిపోయి పనులు చూసుకుంటూ ఒకరోజు చనిపోవడం, అదేనా ఉద్దేశం? Just like the people of this world, ఈ లోకంలో ప్రజలలాగా నేను కూడా జీవించి వెళ్ళిపోవడమా? we may think that I am not maybe good enough, బహుశా మనం అనుకోవచ్చు, I am not educated enough, నేను అంత బాగా చదువుకోలేదు కదా, అంత విద్య అభ్యసించలేదు కదా, I am not strong enough, నేను అంత బలం కలిగిన వాడిని కాదు కదా, maybe I am alone in the faith in my whole family. బహుశా మా కుటుంబంలో నేను మాత్రమే విశ్వాసంలో ఉన్నాను. I may think what use God will have for me. అలాంటప్పుడు నా ద్వారా దేవునికి ఏం ఉపయోగం ఉందిలే, నాకు చదువు లేదు, పెద్ద కుటుంబ నేపథ్యం లేదు, ఇవేమీ లేవు కాదు కాబట్టి నా ద్వారా దేవునికి ఏం ఉపయోగం ఉంది అని నీవు అనుకోవచ్చు. But here the word of God is very clear. అయితే ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియచేస్తుంది. There is a purpose which God has given to you and me. దేవుడు ఒక ఉద్దేశం నీ విషయమై నా విషయమై ఆయన కలిగి ఉన్నాడు. But to do it, ఆ ఉద్దేశం మనం నెరవేర్చడానికి God doesn't just give you a purpose, దేవుడు ఒక ఉద్దేశం ఇవ్వడు, He gives you the grace to do it. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన తన కృపను మనకిస్తాడు. In 2 Timothy chapter 1 and verse 9, that is what we read, according to His own purpose and grace. తిమోతి మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో అదే మనం చదివాం. ఆయన కృపను బట్టి ఆయన మనకి తన చిత్తాన్ని తన ఉద్దేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. So God has given you a purpose. దేవుడు ఒక ఉద్దేశం ఇచ్చాడు. Each one of you, God has given a purpose. మీలో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ఉద్దేశం ఇచ్చాడు. But God has also given you the grace to do it. దేవుడు ఆ ఉద్దేశం నెరవేర్చే కృపను కూడా ఇచ్చాడు. That grace is the tool which we will use to fulfill the purpose of God. ఆ కృప ఎలాంటిది అంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ప్రభువు మనకిచ్చే ఒక వస్తువు. The grace which supplies all our needs.
మన కృప మన అవసరాలన్నింటినీ తీరుస్తుంది. In 2 Corinthians chapter 12 and verse 9, we read like this. కొరింథీ 2:12 మనం ఇలా We చదువుతాం. knew the Lord speaks to Paul here. పౌలుతో ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. My grace is sufficient for thee. నా కృప నీకు చాలును అంటూ ఉన్నాడు. For my strength is made perfect in weakness. నీవు బలహీనంగా ఉన్నప్పుడు నా బలము పరిపూర్ణమగుచున్నది అన్నాడు. In your weakness, in my weakness, God's strength, God's power is made perfect. నీవు నేను బలహీనతలో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి నిన్ను నన్ను బలవంతులుగా చేస్తుంది. See, God has given you His grace which is sufficient for everything. దేవుడు తన కృపను చాలిన కృపను నీకు నాకు We అనుగ్రహించాడు. do not have any excuse not to do the purpose of God. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఉండడానికి ఇక మనకి సాకులు అవకాశాలు లేవు. We do not have any excuse not to do the will of God. దేవుని చిత్తం నెరవేర్చకుండా ఉండడానికి మనకి ఏ అవకాశము కూడా లేదు. So today when we are sitting here and we will have this family conference in the coming days, మనం ఇక్కడ కూర్చొని ఈ కుటుంబాల సదస్సును కలిగి ఉండగా there is a very important thing that we have to do. మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే All these things which we are going to hear, మనం వినబోయేటువంటి సంగతులన్నీ కూడా it is first of all, it is very important that you hear. వినడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. And the second thing is that we have to do it. అలాగ చేయటం కూడా చాలా ప్రాముఖ్యమైంది. So when we are hearing this word of God, ఈ దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు what are we actually doing? వాస్తవానికి మనం ఏం చేస్తున్నాం? వాక్యం వింటున్నప్పుడు We are hearing the will of God. మనం దేవుని చిత్తాన్ని వింటున్నాం. We are hearing the purpose for which God has chosen us. దేవుడు ఏ ఉద్దేశము కొరకు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, ఆయన ఉద్దేశాన్ని మనం వింటున్నాం. I'll just finish with this example. ఒక ఉదాహరణ చెప్పి నేను ఇక్కడ ముగిస్తాను. You come down the road మీరు రోడ్డు గుండా వస్తారు. and you meet someone you know, మార్గ మధ్యలో ఎవరో మీకు తెలిసిన వాళ్ళని కలుసుకున్నారు. and you ask that person, where are you going? కలిసిన వ్యక్తిని మీరు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావయ్యా అన్నారు. We usually ask that, right? సహజంగా మనం అడుగుతాం కదా, ఎవరైనా కనపడితే ఏమంటాం? అన్న ఎక్కడికి వెళ్తున్నారన్నా అంటాం. And that person says, I don't know. ఆయన అంటాడు, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు అన్నాడు అనుకోండి. ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలియదు అన్నాడు అనుకోండి. What will you think about that person? ఆ వ్యక్తి గురించి మీరేమనుకుంటారు? That person with confused look says, I don't know. ఆయన గలిబిలి అయిపోయి, అన్నా ఎక్కడికి వెళ్తున్నారన్నా అని మీరు అడిగారు. ఆయన గందరగోళం అయిపోయి, ఏమో అన్నా ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు అన్నా అన్నాడు. You and I are living this life in this world. నీవు నేను ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. If someone like me today comes and asks, what is the purpose in life? ఒకవేళ ఎవరైనా నాలాంటి ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చి అడిగాడు అనుకోండి, Where మీ are you జీవితంలో ఉద్దేశం ఏంటి అని, Where are you going? మీరు ఎక్కడికి వెళుతున్నారు? If you give the same answer, మీరు కూడా ఏమోనన్నా ఎక్కడికి వెళ్తున్నాను అర్థం కావట్లేదు అనే జవాబు చెప్పారు అనుకోండి, you yourself can think, right? ఇక మీరు మీ గురించి మీరే అనుకోండి, మీరు ఏమై ఉంటారో. ఏమో యాడికి వెళ్తున్నానో తెలియట్లేదని సమాధానం చెప్పారు అనుకోండి. So మీరే నిర్ణయం చేసుకోండి మీరు ఎలాంటి వాళ్ళు. Yeah, God has brought us into this relationship with Himself. దేవుడు తనతో మనము సంబంధము కలిగి ఉండడానికి తన యొద్దకు ఆయనే మనల్ని తీసుకొని వచ్చాడు. We are brought in this blessed relationship of being the brothers and sisters of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులుగా సహోదరీలుగా ఉండే ఆ సంబంధములోనికి మనం తీసుకుని రాబడ్డాం. We are the brothers and sisters of the Lord of Lords, the King of Kings. రాజులకు రాజైన ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులుగా సహోదరీలుగా నీవు నేను ఉన్నా. As we read in the scriptures, He is not ashamed to call us brethren. లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు సహోదరులుగా ఆయన మనల్ని పిలవడానికి సిగ్గుపడేవాడు కాదు. Oh, what a blessed privilege it is, what a blessed position it is that God has brought us into. దేవుడు ఎంత ధన్యకరమైనటువంటి ఆ ఆధిక్యత, ఆ సౌభాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. So it is our responsibility to hear the word of God and do it. కాబట్టి దేవుని వాక్యము విని ఆ ప్రకారము చేయడం It అది is మన our బాధ్యత. responsibility to know the purpose of God, to know the will of God and to do it. దేవుని ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని తెలుసుకొని అలాగ చేయడం We cannot ఇది దేవుని ప్రణాళిక. Yeah, we cannot lead purposeless, aimless lives in this world. రక్షించబడిన నీవు నేను ఈ లోకంలో లక్ష్యము లేకుండా, గురి లేకుండా, దేవుని ఉద్దేశము లేకుండా, ఉద్దేశము లేని వారుగా మనం జీవించకూడదు. Coming to meetings cannot be just the purpose in our life. మీటింగ్కి రావటమే కేవలం దేవుని ఉద్దేశం కాదు. God has a purpose for you and me. దేవుడు నీ గురించి నా గురించి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. Whether you be a brother or a sister or a child or an elderly one, whoever you might be, God has a purpose for you. నువ్వు యవనస్తుడైన, ఎవరస్తురాండ్రవైన, మధ్య వయసు వారైన, వృద్ధులైన మీరు ఎవరైనా సరే మీ విషయంలో దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. Oh, God used that little child in Naaman's household to tell Naaman, who was a leper, that there is a living God in Israel. నయమాను ఇంటిలో ఒక చిన్నదాన్ని దేవుడు ఉపయోగించాడు.
ఇదిగో ఇశ్రాయేలు మధ్య ఒక సజీవుడైన దేవుడు ఉన్నాడు అని సాక్ష్యం She ఇచ్చాడు. was a little girl. ఆమె ఒక చిన్నది, She was not powerful. ఆమె అంత శక్తివంతమైనది కాదు, She could not do anything. ఆమె ఏమి చేయగలిగేది కాదు. As small as these little children here. అలాగూ ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. She was taken captive from Israel. ఆమె ఆ చిన్నది ఇశ్రాయేలు చిన్నది ఇశ్రాయేలు నుండి బంధించబడి చెరగా తీసుకొని పోబడింది. But when the right time came, కానీ సరైన సమయం వచ్చినప్పుడు she gave the testimony in front of that mighty army commander. అదిగో ఆ గొప్ప యుద్ధ నైపుణ్యత కలిగిన నయమాను అనే అధికారి ఎదుట ఒక చక్కని సాక్ష్యం ఇచ్చింది. Oh, there is a living God in Israel. ఇశ్రాయేలులో సజీవుడైన జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. He can heal you. ఆయన నిన్ను స్వస్థపరచగలడు. We never hear about that little girl again. ఆ చిన్న బిడ్డ గురించి ఆ తర్వాత ఎప్పుడు మనం చదవం, అక్కడే చదువుతాం, నయమాను దగ్గర మాత్రమే చదువుతాం. With great boldness, she fulfilled the purpose of God in her life. ఆమె తన జీవితంలో గొప్ప ధైర్యంతో సాహసంతో దేవుడు తన విషయంలో నిర్ణయించిన ఉద్దేశాన్ని నెరవేర్చింది. Maybe that was the only thing that she could do. బహుశా ఆమె చేయగలిగిన పని దేవుని సంకల్పం అదే కాబోలు. But I'm telling you, she will be rewarded wonderfully in that eternity. అయితే నన్ను చెప్పనివ్వండి, ఆమె చెప్పిన చిన్న సాక్ష్యం పరలోకంలో ఆమెకు గొప్ప బహుమానం ఉంది. So don't think that I'm weak. కాబట్టి నేను బలహీనుణ్ణి అని అనుకోవద్దు. Don't think I cannot do anything. నేనేమి చేయలేను అని అనుకోవద్దు. If you even bring one person to Christ, that is great in the eyes of the Lord. నీవు ప్రభు కొరకు ఒక్క వ్యక్తిని సంపాదిస్తే చాలు, అది దేవుని దృష్టిలో చాలా విలువైంది. Find the purpose of God in your life. కాబట్టి నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోండి. We will not be able to go to the presence of the Lord and say, oh, I didn't know what to do. I blame this person and that person. We cannot do that. మనం దేవుని దృష్టికి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఇదిగో నాకు తెలియదయ్యా ఏం చేయాలో ఏం చేయకూడదు, ఆయన ఈయన అని ఎట్ట చెప్పలేము. We have to hear the word of God and do it. మనం దేవుని వాక్యం విని ఆ ప్రకారం మనం చేయాలి. That is a sign that we are belonging to the family of God. దేవుని కుటుంబానికి మనం చెందిన వారము అనడానికి గుర్తు ఇదే. వాక్యము విని ఆ ప్రకారం చేయడమే, ఇదే మనం దేవుని కుటుంబానికి చెందిన వారము అని తెలియజేస్తాం. God willing, we will look at how God's family lives in this world in the coming session. ప్రభు చిత్తమైతే రానున్న ధ్యానాల్లో దేవుని కుటుంబముగా ఎలా ఈ లోకంలో మనం జీవించాలో ఆ సంగతులు మనం ఆలకిద్దాం. God's wonderful name be glorified. దేవుని నామము మహిమపరచబడును కాక. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. చెప్పండి, ఈ మాటలు మా ఆత్మీయ క్షేమాల కొరకై దీవించమని ఫలభరితం చేయమని ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేసిన సంఘమునకు మీ దీవెన దయచేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామంలో కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.